Recording started. So once again, good morning and thanks for joining, guys. So I'm going to take 1 more hour from now. Just I would like to talk about what is this GCP data engineering program. This is not a simple training course. This it is like testing or Java, not like that. It's completely different. Program means there are multiple tools involved within this program. Okay, so we are learning this particular uh, program to get the job or to become a data engineer. Data engineer is not a new thing. It's there in the industry almost last 15 years. The new thing is cloud data engineer. So data engineer working on the cloud data engineer. In that cloud, we have multiple clouds are there. We are picking GCP. I can say Google Cloud Platform or GCP data engineer. So many people thinking about maybe when I'm going to switch from non-IT to IT, okay, and maybe IT upskill. అయ్యే ముందు ఒకటే థింక్ చేస్తారు, ఇది కోడింగ్ ఉంటుందా? నాన్ ఐటీ వాళ్ళకి ఐటీకి రావాలంటే కోడింగ్ అంటే జావా కోడింగ్, పైథాన్ కోడింగ్, స్కాలర్ కోడింగ్ వెరీ డిఫికల్ట్ అనిపిస్తుంది. అప్స్కిల్ అయ్యే వాళ్ళు కూడా ఎంతమంది ఎవరు ఉంటారంటే ఇక్కడ బేసికల్లీ అప్స్కిల్ అయ్యే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం కొన్ని లెవెల్ వరకు ఉంటుంది. ఆల్రెడీ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ జావా డెవలపర్ ఫ్రమ్ లాస్ట్ 10 years. ఆటోమేటిక్గా నేర్చుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ద పర్సన్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ టెస్టర్. ద పర్సన్ ఈజ్ టెస్టింగ్లో వర్క్ చేశారు, డిబిఏ కింద వర్క్ చేశారు, నెట్వర్కింగ్, మేబీ ప్రొడక్షన్ సపోర్ట్, ఓకే, కస్టమర్ సపోర్ట్. ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి కంపల్సరీ నేర్చుకోవాలి. దే నో హౌ ఐటీ కంపెనీ రన్స్ ద ప్రాజెక్ట్స్ అండ్ ఐటీ కంపెనీలో ఎలా ఉంటుంది అంటే అన్నీ తెలుసు. బట్ ఈ క్లౌడ్ అనేది తెలియదు, డేటా ఇంజనీరింగ్ ఏం చేస్తాడని దానికోసం నేర్చుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్ టూ మచ్ ఇన్ ద లాస్ట్ 3 months. చూసుకుంటే నా బ్యాచెస్లో ఆల్మోస్ట్ 30 to 40% పెరిగారు అప్స్కిల్ అయ్యేవాడు. బికాస్ ఆఫ్ అప్పటికి 5 to 10 years నుంచి మార్కెట్లో ఉండి శాలరీస్ ఇంక్రీజ్ అవ్వు, ఆ రోల్ స్టాగ్నెట్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, ఎస్పెషల్లీ క్లౌడ్. సో వీళ్ళకి కోడింగ్ అంటే దిస్ నాట్ ఏ కోడింగ్, ఇట్స్ ఏ టెక్నో ఫంక్షనల్ జాబ్ ఆర్ రోల్. మనం నేర్చుకుపోయే కోర్సు టెక్నో ఫంక్షనల్ రోల్. అంటే టెక్నికాలిటీ ఉంటుంది, ఫంక్షనల్ ఉంటుంది. టెక్నికాలిటీ అంటే స్క్రిప్టింగ్ ఈజ్ రైట్, ప్లస్ బిజినెస్ ఫంక్షన్స్ తెలియాలి. బిజినెస్ ఫంక్షన్స్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ డేటా ఇంజనీర్ ఫర్ ఒక ఈ-కామర్స్ కంపెనీ ఉంది, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో వర్క్ చేయాలంటే కంపల్సరీగా బిజినెస్ ఎలా నడుస్తుంది, ఏంటి, కస్టమర్ అనేవాడు ఉండాలి, ఆన్లైన్లో ఉండాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగాలి, ఆర్డర్స్ ఉండాలి, ప్రొడక్ట్స్ ఉండాలి, డెలివర్స్ ఉండాలి. ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది చూసారు, అదే ఫంక్షనల్ నాలెడ్జ్. ఆల్రెడీ మనం డైలీ ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి తెలుసు. అదే టెలికామ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళారు, టెలికామ్ ఎలా రన్ అవుతుందో ఆ టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. టెక్నికల్ అంటే కన్నా ఫంక్షనల్ నాలెడ్జ్, డొమైన్ నాలెడ్జ్. సో డేటా ఇంజనీర్కి కంపల్సరీగా స్క్రిప్టింగ్ ప్లస్ బిజినెస్ ఆర్ డొమైన్ నాలెడ్జ్ కావాలి. సో అందుకే ఈజీగా ఉంటుంది. ఈ బిజినెస్ నాలెడ్జ్ అనేది ఎనీబడి కెన్ లెర్న్ who is working internet, using internet and doing all these things. ఈ స్క్రిప్టింగ్ అనేసరికి we need to learn here in the Oracle. Especially SQL is more important. And Python scripting. Python programming language నేర్చుకోవాలంటే it will take 4 to 5 months. But Python scripting నేర్చుకోవాలంటే maximum 10 days more than. అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కావాల్సిన మనకి స్క్రిప్టింగ్. I will teach you how to learn that kind of script to become a data. ఓకే గైస్. సో నాన్ ఐటీ వాళ్ళు రావచ్చు, ఎనీ పర్సన్. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే బేసిక్ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ విత్ మేబీ 3 to 5+ years ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. మేబీ టెస్టింగ్ అని ఇంకోటి ఎనీ టెక్నాలజీ సైడ్, ఎనీ నాన్ టెక్నాలజీ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కాల్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ద కరెంట్ మార్కెట్. రైట్, క్లియర్? సో వీఆర్ గోయింగ్ టు talk about Google Cloud Data Engineer or GCP Data Engineer, which is related to techno-functional job.
So first, I wanted to show you 4 PowerPoint slides here. Yeah, I'll talk about pressures also. Okay. So I'll talk about my history. Based on that, you can understand ఎవరెవరికి ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి కూడా క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, అసలు ఈ కోర్స్కి వెళ్ళే ముందు నేనేం మాట్లాడుతున్నా, క్లౌడ్ అంటున్నాను, ప్లస్ డేటా, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. అసలు క్లౌడ్ డేటా మార్కెట్లో ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 5-10 years ఎలా ఉండిపోతున్నాయి, అది ఇంపార్టెంట్. డెవాప్స్, మా బ్రదర్ 2019లో డెవాప్స్ జాబ్ కొట్టాడు, చాలా మంచి ప్యాకేజ్ వచ్చిందని. 25లో కూడా డెవాప్స్కి వెళ్తావా? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? ఇప్పుడు కూడా ఆలోచించకూడదు. 27, 28, 30 ఎలా ఉంటుంది మార్కెట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు 2 to 5 years తర్వాత ఎలా ఉండిపోతుంది మనకి ట్రెండ్స్ తెలిస్తే ఇప్పుడు మన మార్కెట్లో కలవచ్చు. ఇప్పుడు 5 years బ్యాక్ బాగుంది, ఇప్పుడు బాగాలేదు, బెస్ట్ కదా. సో ఫస్ట్ లెట్స్ సీ ద ట్రెండ్స్ ఆఫ్ డేటా అండ్ క్లౌడ్. అసలు డేటా అనేది మార్కెట్లో ఉందా, హ్యూజ్ ఉందా, లెస్ ఉందా? ఎనీబడి హ్యూజ్ ఉందా, లెస్ ఉందా డేటా? సీ దిస్ స్లైడ్. 2010లో వరల్డ్లో ఉన్న టోటల్ డేటా తీసుకుంటే వరల్డ్ వైడ్ ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 2 జెటాబైట్స్ ఆఫ్ డేటా. జెటాబైట్స్ అంటే తెలుసా? మనకి ఏం తెలుసు? మెగాబైట్స్, ఎంబీ తెలుసు కదా. ఎంబీ తర్వాత జీబీ, నెక్స్ట్ టీబీ, పెటాబైట్, టీబీ, పెటాబైట్, పీబీ అండ్ టీబీ. నెక్స్ట్ exabyte, then zettabyte. So now I'm talking about the zettabyte. 2 zettabytes of data ఉంది. బట్ 2010 నుంచి 15కి వచ్చేసరికి జస్ట్ స్లైట్లీ చేంజ్ వచ్చింది చూడండి. 2 to 15, 16. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే 20కి వచ్చేసరికి 64 zettabytes. 10లో 2 ఉంటే 20కి వచ్చేసరికి 60, ఆల్మోస్ట్ 30 times పెరిగింది డేటా. ఓకే. అండ్ దెన్ ఎందుకని అంత డేటా పెరిగింది? ఎనీబడి కెన్ గెస్? గెస్, డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద బోర్డ్. ఎవరిని గెస్ చేయగలరా? డిజిటలైజేషన్, ఎవ్రీథింగ్ డిజిటలైజ్, స్మార్ట్ ఫోన్స్, అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్. సో దట్ ఈస్ ద రీజన్ వి గాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. బట్ 20 నుంచి 25 చూస్తే అగైన్ ఇట్స్ లైక్ స్ట్రైట్ లైన్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ లా వచ్చేసింది బికాస్ ఆఫ్ ఇయర్ కోవిడ్ అండ్ many revolutions happened in the IT industry and other industries. So huge amount of data. Just to 15 years now, you can understand 2 zettabytes to 180 zettabytes. Then can you stop creating data? No, right? Every day data is increasing. We are using, our mobile phone is filled with all apps. Every app, everything is generating data. So like this, in 25%, it will be approximately 250-300 zettabytes data వెళ్ళిపోతుంది. So that means data is generating. We cannot control data generation, but we have to do one thing: collect the data and store the data. అది మ్యాండేటరీ కదా. సో డేటాని కలెక్ట్ చేయాలి, స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తే అయిపోతుందా? నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాసెస్ చేయాలి. సో యాజ్ ఎ డేటా ఇంజనీర్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కలెక్ట్ ద డేటా, స్టోర్ డేటా, collecting from different sources, store, then process the data, then analyze it. ఏ డేటా ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి, దాన్ని రిపోర్ట్ ఆర్ డాష్ బోర్డ్స్. సో ఇది కంపల్సరీగా కావాలి ప్రతి కంపెనీకి. డేటా ఇంజనీరే చేయాలి ఇది. ఆల్ దీస్ థింగ్స్ మేబీ ఎక్సెప్ట్ రిపోర్టింగ్, దీస్ థింగ్స్ డన్ బై డేటా ఇంజనీర్. సో డేటా ఇంజనీర్ అనేవాడు ప్రతి కంపెనీకి, ప్రతి బిజినెస్కి 100% రిక్వైర్డ్. So huge data is generated. Fine guys. And one more example, within 1 minute లో 60 seconds లో ఏం జరుగుతుంది ప్రజెంట్ ఇన్ ద మార్కెట్. ఇది 1 year బ్యాక్ స్లైడ్. 500 hours ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి అంటే విత్ ఇన్ 1 minute. 1 minute లో అప్లోడ్ అయ్యే వీడియోస్ అన్ని మనం గ్యాదర్ చేసి వ్యూ చేయాలంటే
It will take 500 hours time. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే గూగుల్ సెర్చెస్ అప్రాక్సిమేట్లీ 6 మిలియన్, అంటే 60 lakhs కదా. అంటే సెకండ్కి 1,00,000 మంది సెర్చ్ కొడుతున్నారు గూగుల్ సెర్చ్. నా చాట్ జీపీటీ, జెమినై టెస్టింగ్ చేయండి. ఫొటోస్, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ, స్నాప్స్ కానీ, ఈమెయిల్స్, ఒక్క నిమిషంలో ఏం జరుగుతుంది. 16 million text messages are going to forward from one place to another. 3.5 lakhs tweets are happening in a minute. Huge amount of data is generating. So data is mandatory, no doubt. Clear, right? So next, cloud. The cloud market ఎలా ఉంది? If you observe 2018 వరకు cloud was very, very low. చాలా తక్కువ మంది యూజ్ చేసేవారు because of many reasons. కొంచెం బ్యాక్. Just give me a minute. Okay, sorry for the interrupt. So we discussed about the data. Now cloud, from 2019, if you observe, the investments or the total market value of cloud was in 2019, $243 billion. Number, big number. ఈ నెంబర్ రావడానికి ఆల్మోస్ట్ 5 years పట్టింది. అప్పటికి 2000 అమెజాన్ ఎప్పుడు 2008-9లో స్టార్ట్ అయింది. ఓకే, అండ్ అజూర్ స్టార్టెడ్ ఇన్ 2011-12, బట్ జీసీపీ లేట్గా స్టార్ట్ అయింది. బట్ క్లౌడ్ మార్కెట్ ఎలా ఉంటాయి, యూ కెన్ సి 4 years డ్రాస్టిక్ చేంజ్, 23% హైక్తో అప్రాక్సిమేట్గా $400 billion వెళ్ళిపోయింది 22కి. బట్ నౌ 22 to 24 అబ్జర్వ్ చేస్తే $400 billion to $630 billion, $660 billion. టూ మచ్ పెరిగింది 22, 23, 24. అండ్ సేమ్ వే నెక్స్ట్ 32 వరకు తీసుకుంటే 10 years స్పాన్, 22 to 32, it will be $2,300 billion, especially in the US market. So without cloud, no software employee will be there, maybe in the next 1 to 2 years. You are a tester, admin, network, or Java developer, Python developer, doesn't matter. You have to work in the cloud. You have to learn cloud, that's it. 25 is the key year. Till 24 మేనేజ్ చేశారు. 25 ఎండ్ అయ్యేసరికి ప్రతి ఒక్కరికి క్లౌడ్ అనేది రెజ్యూమ్లో లేకపోతే యువర్ అన్ఫిట్, యువర్ వాల్యూ విల్ బి డౌన్, నో డౌట్ ఎట్ ఆల్. అంత క్లౌడ్ మార్కెట్ ఉండబోతుంది. ఫైన్. ఒకటి డేటా ఇష్యూస్, వీ హ్యావ్ టు డీల్ విత్ ద డేటా, నో అదర్ ఆల్టర్నేటివ్. అండ్ క్లౌడ్ మార్కెట్ ఇస్ వెరీ, వెరీ గుడ్. 24, 25లో మార్కెట్ డౌన్ అయిపోయింది కదా, 23 కూడా డౌన్ అయ్యి, కానీ చాలా జాబ్స్ వచ్చినాయి. అదంతా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ అండ్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ రోల్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఈ మూడింటికే లాస్ట్ 1 to 2 years మార్కెట్ ఉంది. కాల్ అబ్జర్వ్ చేయండి. ఈ స్క్రీన్ నేను 2-3 years బ్యాక్ తీసుకున్నాను. అందులో మోస్ట్ బిగ్ నెంబర్ తీసుకుంటే క్లౌడ్, డేటా రోల్స్, డేటా అనలిటిక్స్, ఇవి రెండు మనకి ఎందుకు వస్తాయి. అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఇది కంప్లీట్ కోడింగ్. సో లాట్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్. ఐ విల్ షో యూ లాస్ట్ 3 daysలో వారాహిలో ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి, ఏ కంపెనీ జరిగినాయి కూడా ఐ విల్ షో యూ ఆఫ్టర్ సమ్ టైమ్. లాస్ట్ 4 years చూస్తే గ్రోత్ రోల్ వైజ్, అంటే బ్యాక్ అండ్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్, సిఆర్ఎం, డెవాప్స్ ఇలా తీసుకుంటే డేటా ఇంజనీర్ గ్రోత్ అనేది 50% పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. 2019 నుంచి, సిన్స్ 2019 డేటా ఇంజనీర్స్ ఆర్ స్టిల్ హై డిమాండ్. ఫైన్. సో మన డేటా ఇంజనీర్ అనే రోలు ఐఓటీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రెండు కాన్సెప్ట్లకి మిడిల్లో ఉంటుంది. సో ఐఓటీ అనేది అప్కమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. ఈ రెండు కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలంటే మధ్యలో డేటా ఇంజనీర్, బిగ్ డేటా టూల్స్ కావాలి, విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ పార్ట్. కలెక్ట్, స్టోర్, ప్రాసెస్ అండ్ అనలైజ్. రైట్ గైస్, అర్థమైందా? ద వాల్యూ ఆఫ్ డేటా, ద వాల్యూ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ 10 yearsకి మార్కెట్లో 10 to 20 times పెరగబోతుంది డేటా వాల్యూ అండ్ యాజ్ వెల్ as క్లౌడ్ వాల్యూ. Now I would like to tell you what is this program in Varahi, what exactly we are going to talk. Okay, we'll discuss. So before starting about myself,
Satish Pantula. I have total 19.5 years of IT experience. Okay, and 10 years into training. I have started my first training in 2014 June with Big Data Hadoop. So I have trained almost 350 plus batches across the globe, US, UK, morning and evening batches, online batches. But this is completely different than GCP or IAM. I'll tell you that total. So I started my career in 2006 as a pure middleware Java developer with the database. Really, after working with Java around 7, 8 years, I was really fed up writing thousands of code. అప్పట్లో ChatGPT లేవు, blackbox.ai లేవు. Everything I have to write in the notepad, I have to verify. So 4,000 to 5,000 lines of code రాయాల్సి వచ్చేది. డైలీ 10 to 12 hours టైం పట్టేది. ఇప్పుడు స్టిల్ నౌ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఎవరి నుండి అడగండి వాళ్ళు హౌ ప్రెజర్ దే ఆర్ హ్యావింగ్. ప్రాజెక్ట్లో లేకపోతే అది వేరే సంగతి. ఎనీ ఐడియా? ఓకే, సో ఈ సిచ్యువేషన్లో నేను ఐ వాంటెడ్ టు చేంజ్ ద టెక్నాలజీ. ఇప్పుడు ఎవరైతే అప్స్కిల్ అవ్వాలని వస్తున్నారో టెస్టింగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ నుంచి, అలాగే ఐ అప్స్కిల్ మై సెల్ఫ్ ఫ్రమ్ డెవలప్మెంట్ టు డేటా సైడ్. ఇది మెయిన్ స్టెప్ నేను వేసింది. అప్పుడు బిగ్ డేటా జస్ట్ ఇట్ వాస్ స్టార్టింగ్, ఇనిషియల్ స్టేజ్లో ఉంది. సో ఐ లెర్న్డ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ IBM, I have led and I got almost 4 offers with 180% hike within 11 days. Resume పెట్టినప్పుడు అప్పుడు అంత మార్కెట్ ఉంది. Then I have started with working with Big Data Hadoop, NoSQL, Cassandra, Spark, NiFi, Kafka, different technologies change అవుతూ వచ్చాను. Then in 2018 first I got a chance to work with the cloud. First I have worked with AWS for 6 months. The same client is switched from AWS to GCP. సో ఒక 7 months తర్వాత AWS వర్క్ చేసింది, ఆ క్లయింట్ GCPకి వచ్చాడు. GCP స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇన్ బిట్వీన్ ఐ హ్యావ్ వర్క్ విత్ Azure ఫర్ అనదర్ క్లయింట్. సో ఆల్మోస్ట్ ఆల్ 3 clouds I have used in the last 6 years, but most of the time I have worked with Google Cloud. సో నేను ఎక్కువ గూగుల్ క్లౌడ్తో వర్క్ చేశానన్న రీజన్ కాదు ఈ కోర్స్ పెట్టడానికి. నాకేమొస్తే లాభం ఏంటి? మీకు జాబ్ రావాలి అవునా? సో గూగుల్ క్లౌడ్ ఎందుకు చూజ్ చేసుకున్నాను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సమ్ టైమ్ ఆఫ్టర్ 10 minutes. Fine guys, so this is about myself. So basically ఈ కోర్సు టైమింగ్స్ ఏంటి? దిస్ కోర్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ JRP, జాబ్ రెడీ ప్రోగ్రామ్. అంటే మీరు జీరోతో వస్తే ఆర్ లో స్కిల్తో వచ్చినా లేకపోతే మీడియం స్కిల్తో వచ్చినా యూ విల్ బికమ్ ఏ జాబ్ రెడీ పర్సన్. మీ జాబ్ మీరే కొట్టేలాగా నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఇక్కడ ప్రాక్సీ అనే కాన్సెప్ట్ లేదు. నో ప్రాక్సీ, నో అదర్ థింగ్స్. డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. లేట్ అయినా 1 month స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్ళి మీరు జాబ్ కొట్టాలి. అలా అయితేనే మీరు జాబ్లో స్టేబుల్ అవుతారు, ప్రాజెక్ట్లో చేయగలుగుతారు. లేదంటే ఎంత స్పీడ్కి వెళ్తే అంత స్పీడ్గా బ్యాక్ వచ్చేస్తారు. అండర్స్టాండ్? సో అందుకే దీన్ని జాబ్ రెడీ ప్రోగ్రామ్. ఇది క్లాస్ రూమ్ ఉంది, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ ఆర్ అవైలబుల్. బట్ ఐ రికమెండ్ ఆఫ్లైన్. మీరు ఆఫ్లైన్కి వచ్చి 2 నెలలు 2 months కంప్లీట్గా, అంటే 60 to 70 days పడుతుంది. ఇనిషియల్గా వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్, లెట్ మీ టెల్ యూ ద లిటిల్ బిట్ హిస్టరీ. I have started this program in 2021 October. It's been almost 3.4 years. Now this is 34th batch. 34th batch. సో చాలా మంది కొత్తగా స్టార్ట్ అయిందేమో ఈ కోర్స్ కూడా చాలా మంది GCP వినంటారు, కానీ 34 batch 33 అయిపోయిన 34th batch స్టార్ట్ అవుతుంది. ఐ స్ట్రగుల్డ్ అలాట్. అసలు మార్కెట్ ఎలా ఉండిపోతుంది, నేను నా కోర్స్ కంటెంట్ కరెక్టా కాదా, నేను తీసుకున్న టెక్నాలజీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతా లేదా, నాన్ ఐటీ వాళ్ళకి అవుతా లేదా. ఐ హ్యావ్ స్ట్రగుల్డ్ అలాట్ ఇన్ ద ఫస్ట్ 6 batches, 5-6 batches. ఐ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ పర్సన్ నుంచి మార్కెట్. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏంటి, ఎలా ఫిల్ చేయాలి. నా 18 years 17 years ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి డిఫరెంట్ కంపెనీల్లో ఉన్న పీపుల్తో, మేనేజర్లతో మాట్లాడి ఎగ్జాక్ట్గా ఏం కావాలి, దాన్ని ఎలా సింప్లిఫై చేయాలి అనేది డిస్కస్ నన్ను నేను క్లారిటీ తెచ్చుకోవడానికి ఆల్మోస్ట్ 5-6 batches పెట్టింది. నవ్ ఐఎమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ క్రియేటెడ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లోకి మీరు వస్తే చాలు, మీకు తెలియకుండా మీరు జాబ్ పెట్టుకెళ్ళిపోతారు బయటికి. ఓకే, ఐ విల్ గైడ్ ఎవ్రీథింగ్, ఆల్ ఆస్పెక్ట్స్. మీరు టైపింగ్ చేయమని రోజు పుష్ చేస్తాను, కమ్యూనికేషన్ చేయమంటాను, బుక్స్ చదవమంటాను, పాజిటివ్ మైండ్ సెట్, ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్, ఇంక్లూడింగ్ స్కిల్ సెట్. ఓకే, సో 34 batches కంప్లీట్ అయినాయి ఇప్పటికి. సో ఫస్ట్లో ఇనిషియల్గా ఇట్ వాజ్ జస్ట్ 40 days, 45, 50, 2 months, 2+ months అయిపోయింది. అంటే బయట సిచ్యువేషన్ బట్టి నా కోర్స్ కంటెంట్ మారిపోతుంది. ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి, మార్కెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు,
నౌ ఇట్ ఈస్ టేకింగ్ 60 to 70 days ఆఫ్ ట్రైనింగ్. బట్ ఎవరైనా ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మినిమం 6 to 8 hours పర్ డే స్పెండ్ చేయగలగాలి, మండే టు సాటర్డే, ఎస్పెషల్లీ నాన్ ఐటీ పీపుల్. మండే టు సాటర్డే. ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు మేబీ 2 to 3 hours చాలు. వాళ్ళు 6 to 8 hours స్పెండ్ చేస్తే 100% యూ విల్ బికమ్ ఏ డేటా ఇంజనీర్ విత్ మినిమం 10 lakhs ప్యాకేజ్, నో డౌట్. నా స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడండి వెళ్ళి, లాస్ట్ 5 batchesలో 10 lakhs తక్కువ ప్యాకేజ్ ఉన్న ఎవరు లేరు. మహా అయితే 2-3 కనపడతారు, ఒకళ్ళు ఫ్రెషర్స్, లేకపోతే 1 to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు. 3 years పైన వాళ్ళు మినిమం 10 lakhs ప్యాకేజ్. ఓకే, సో ఇది ప్రోగ్రామ్ అండ్ టైమింగ్స్. ఇంతకుముందు ఓన్లీ ఆన్లైన్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను, మార్నింగ్ 7 to 8:30, బట్ వర్కౌట్ అవ్వలేదు. 2 batches పెట్టారు. వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, డబ్బులు పే చేస్తున్నారు, మనీ వెళ్ళిపోతున్నారు. జాబ్లు కొట్టేవాళ్ళు ఒకళ్ళిద్దరు, వేస్ట్. అది దానికన్నా కుదిరితే దీన్నే జాయిన్ అవ్వమంటున్నాను వర్కింగ్ వాళ్ళకి కూడా. ఐ విల్ టెల్ యూ హౌ టు మేనేజ్ ద టైం. ఓకే, సో ఇక్కడ ఈ 30 batches నేను సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి, హౌ ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ రన్ మై ప్రోగ్రామ్ తీసుకుంటే, ఫస్ట్ థింగ్ కాంపోనెంట్ అండ్ టాపిక్ వైజ్ ట్రాకింగ్ చేస్తాను ఎవ్రీ 2 daysకి. లెట్ మీ షో యూ హౌ ఐఎమ్ ట్రాకింగ్. అలా డెమో అయిన వాళ్ళకి ఇది రిపీట్ అవ్వచ్చు, బట్ స్టిల్ యూ విల్ గెట్ సమ్ న్యూ పాయింట్స్. కాంపోనెంట్ ట్రాకింగ్ చూడండి. ఫస్ట్ 2 batchesకి నాకు చేయలేదు, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇది ఒక 18 batches, ఇది ఒక 16. లెట్ మీ ఓపెన్ దిస్ 14 one. సో ట్రాకింగ్ విల్ బి లైక్ దిస్. ఇది అప్డేటెడ్ కాదు. లెట్ మీ క్లోజ్ ఇట్. లైక్ దిస్. టైపింగ్ గుడ్డా కాదా, కమ్యూనికేషన్, బిగ్ డేటాలో 12 రికార్డింగ్స్ ఇస్తాను నేను. ఆల్రెడీ చాలా మందికి వచ్చి ఉంటాయి. వచ్చినాయి ఎనీబడి? గాట్ ఇట్? వెరీ గుడ్. ఓకే, అవి కంప్లీట్ చేస్తలేదు. ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ ఇస్తాను, పైథాన్, ఎస్టీకే, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ క్లౌడ్ రిలేటెడ్. ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్ని యూజ్ కేస్ చేశారు, పర్సన్ టు పర్సన్ నేను వెరిఫై చేస్తాను. అండర్స్టాండ్ కేస్, ఈ పర్సన్ ఉన్నాడు, 20 questions చేశాడు, 2 videos చూశాడు, లేడు, అవ్వదు. నెక్స్ట్ బ్యాచ్ మూవ్ చేసేసాను, ఇక్కడ ఆపేసాను. సో అలా నేను కంప్లీట్గా 100 మినిమం చేయాలి. 150 చేశారు అశోక్, ఈ అబ్బాయికి జాబ్ రాలేదు, రాదు కూడా. ఇక్కడ తెలిసిపోతుంది మీకు, మీ లెవెల్ ఆఫ్ టెక్నికాలిటీ ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఈ షీట్ విల్ గివ్ యూ 100%. ఎవ్రీ 2 days నేను దీన్ని ట్రాక్ చేస్తాను. ఒకరోజు చేయలేదని చెప్తారు, రెండో రోజు చేయలేదు, మూడో రోజు చెప్పలేరు కదా అందరి ముందు. అట్లీస్ట్ యూ విల్ పుష్ యువర్ సెల్ఫ్, రైట్? సో ఇదొకటి ఐమ్ డూయింగ్ ఇట్. మీరు బయట ఇన్స్టిట్యూట్ చూసుకుంటే ఎవరు చేయలేదు ట్రాకింగ్. అంటే డైలీ అటెండెన్స్ ట్రాకింగ్ విల్ బి దేర్. మీరు జాయిన్ అయిన తర్వాత 9:30 క్లాస్, 9:40, 9:45 లోపు రాకపోతే మీకు కాల్ వచ్చేస్తుంది. ఎవ్రీడే విల్ గెట్ కాల్. మీరు ఎందుకు రాలేదు, మీకు అవసరం ఒకవేళ రావడం కుదరకపోతే ముందు పర్మిషన్ తీసుకుని మానేయాలి. ఆ లెవెల్లో నేను ట్రాక్ చేస్తాను. మీరు ఒక రోజు కొంచెం లో ఉండి ఈరోజు క్లాస్ వద్దులే అనుకున్నా, నాకు కాల్ వచ్చిన తర్వాతనే మీరు క్లాస్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ 1-to-1 ఇంటరాక్షన్ అండ్ ట్రాకింగ్ ఉంటుంది. అంటే వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్ విల్ బి దేర్. ఎవ్రీ సాటర్డే క్లాస్ అన్నా ఉంటుంది, క్లాస్తో పాటు మాక్ ఇంటర్వ్యూ, లేదంటే మాక్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూ. ఇప్పుడు 3rd floorలో, 1st floorలో మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి క్లాస్ అయిన తర్వాత. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మేబీ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో అవ్వచ్చు, ఫేర్ ఉండొచ్చు, ఇంటర్వ్యూ ఫేర్. ఈ 2 monthsలో ఒక 4-5 ఇంటర్వ్యూస్ మీరు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే అట్లీస్ట్ విల్ బికమ్ యావరేజ్, రైట్? బ్యాడ్ నుంచి యావరేజ్ వస్తారు. ఆఫ్టర్ దట్ యూ విల్ ఫెయిల్ అనదర్ 5 interviews, విల్ బికమ్ గుడ్. ఇది సింగిల్ డే అయ్యేది కాదు, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ few months. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆన్వర్డ్స్ మాక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ యూజ్ కేసెస్ ఇంప్లిమెంటేషన్ చేపిస్తారు. రియల్ టైంలో ఎలా ఉంటుందో, నేను ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసి డెలివర్స్ ఇచ్చినప్పుడు నా ఎంప్లాయీస్ ఎలా చేశారు, ఏ స్టెప్స్ ఫాలో అయ్యారో అదే స్టెప్స్ శాంపిల్ డేటా మీద మీకు రియల్ టైం యూజ్ కేసెస్ లా చేపిస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ అని, మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు చేసే యాక్టివిటీస్ ఆల్మోస్ట్ 60-70% ఇక్కడ నేర్చుకునే చేస్తారు. అదొక అడ్వాంటేజ్. 2 స్పెషల్ క్లాసెస్ విత్ వైల్ ఇంటర్వ్యూస్. మీ కోర్స్ అయిపోయింది 2 months, రెజ్యూమ్ పెట్టేశారు, యువర్ అటెండింగ్ ఇంటర్వ్యూస్. ఒక 4-5 interviews అటెండ్ అయిపోయారు. తర్వాత అసలు మీరు ఏ పొజిషన్లో ఉన్నారో ఎలా తెలుస్తుంది, రైట్? క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొన్ని చెప్పలేకపోయారు. సో దెన్ యూ హ్యావ్ టు అటెండ్ ది స్పెషల్ క్లాసెస్. ఆఫ్టర్నూన్ 12 to 1 ఉంటాయి ఇవి. ఓల్డ్ బ్యాచెస్ కంప్లీట్, మీ ముందు బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. సో ఒక పర్సన్ నా దగ్గరికి వచ్చి, సార్ ఐ గాట్ దిస్ క్వశ్చన్, హౌ టు ఆన్సర్. సో నేను అతనికి ఎలా ఆన్సర్ చేయాలో చెప్తాను. సో అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కానీ యూజ్ ఏంటి, మిగతా 30 members, 40 members
హూ ఈజ్ అటెండింగ్ ట్రైనింగ్ అటెండ్ ఇంటర్వ్యూస్ అవుతుంది కదా. సో ఆ క్వశ్చన్స్ తీసుకుని ఇండివిజువల్గా నేను డిస్కస్ చేయను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ 20-30 పీపుల్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వద్దు, ఈ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఇవ్వండి, ఈ సిచ్యువేషన్ ఇలా ఇలా బిహేవ్ చేయండి, ఇలా డీల్ చేయండి అని రియల్ టైమ్ థింగ్స్ మీద డిస్కస్ చేస్తాం. ఇది వీక్లీ 1 or 2 సెషన్స్ పెడతాను. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళందరూ క్లాస్ రూమ్లో ఉంటారు. సరే ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఎలా చేశాను, ఇది ఫెయిల్ అయ్యాను, ఈ ఇంటర్వ్యూ ఎలా సక్సెస్ అయ్యాను, ఇవన్నీ డిస్కషన్స్ వస్తాయి. దానివల్ల ఎవరైతే కొంచెం ఫియర్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటారో వాళ్ళకి అండ్ ఇంకా ఇంటర్వ్యూ అటెండ్ అయిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏం జరుగుతుందని తెలుసు. సో ఈ స్పెషల్ క్లాసెస్ నేను ఆల్మోస్ట్ ఫస్ట్ 10 బ్యాచెస్ పెట్టాల, 10 బ్యాచెస్ 11th 12th బ్యాచ్ స్టార్ట్ చేశాను. సో ఈ 5 పాయింట్స్ వల్ల ఐఎమ్ గెటింగ్ వండర్ఫుల్ సక్సెస్ రేట్. ఓకే, సో దిస్ ఈస్ యాప్. ఇది నా సక్సెస్ అవటానికి రీజన్, ఇది టైమింగ్స్. ఓకే, ఎలిజిబిలిటీ ఎనీ డిగ్రీ గైస్, నో డౌట్. బీకామ్, బీటెక్, బీఎస్సీ, బీటెక్లో సివిల్, మెకానిక్లు, బీ ఫార్మా, ఎం ఫార్మా, బీబీఏ వాళ్ళు కూడా జాబ్ కొట్టారు నా దగ్గరికి వచ్చి. బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ 10 years ఫార్మసీ ఇండస్ట్రీలో జాబ్ చేసి నౌ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 16 lakhs ప్యాకేజ్. ఓకే, ఈ కొన్ని రిజల్ట్ మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం. సో నౌ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికల్ పార్ట్. ఈ డెమోలో నేను టెక్నికల్ ఎక్కువ మాట్లాడను, మీకు కావాలంటే సెకండ్ థర్డ్ వీడియో చూడండి యూట్యూబ్లో, ఆర్ నెక్స్ట్ 2 classes మీకు క్లారిటీ వస్తుంది. అసలు ఈ కోర్స్ మీకు ఫిట్ అవుద్దా లేదా, క్లౌడ్ బాగుందా మార్కెట్లో లేదా, డేటా ఎలా ఉంది, ఈ వారాహిలో నాకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి వేరే ఇన్స్టిట్యూట్స్ కన్నా అనేది మీరు ఇక్కడ అర్థం ఈ డెమోలో. సో దానికి వెళ్ళే ముందు జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఇప్పటి వరకు 496, నిన్నటితో 497 మెంబర్స్ జాబ్ వచ్చింది. లాస్ట్ 3 months, 3 years 4 months, 32 బ్యాచెస్లో 497. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 500 మేబీ ఇన్ దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్, ఐ డోంట్ నో. ఓకే, సో ఇంతమందికి జాబ్ వచ్చింది. మీరు అనొచ్చు ఇలా నేర్చుకుని రియల్ టైంలోకి వెళ్ళిపోతే సెట్ అవ్వగలమని. హార్డ్లీ 5-10% పీపుల్ కూడా బ్యాక్ రాకుండా ఉండరు, వస్తారు. ఎక్కడైనా ఉంటుంది ఫెయిల్యూర్ అనేది పర్సంటేజ్, less than 10% బయట. దానికి రీజను నేను ఇచ్చే 2 months ట్రైనింగ్ ప్లస్ మీరు డైలీ స్పెండ్ చేసే 6 hours per day. ఇది ఇంపార్టెంట్. ఈ 2 months 6 hours per day మీరు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయగలిగారంటే ఫస్ట్ మీకు కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఫర్ 3 months. ఇది ఉంటే చాలు, 100% విల్ బీనే బెటర్ జాబ్, నో డౌట్ ఎట్ ఆల్. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, 10 years ట్రైనింగ్స్లో ఉన్నాను. ఓకే, సో నేను లాస్ట్ 6 yearsలో ఎస్పెషల్లీ కంపెనీ నుంచి బయటకు వచ్చే ముందు 1 yearలో నా కింద 64 members రిపోర్టింగ్ ఉండేది. నాకు 64 members. I was dealing with 3 projects at a time. different మార్కెట్స్, హాంకాంగ్ మార్కెట్, యూకే మార్కెట్ అండ్ దుబాయ్ మార్కెట్, అన్ని డేటా ఇంజనీరింగ్. ఇక్కడ నేను చాలా గ్యాప్స్ అబ్జర్వ్ చేశాను. ఒక ఎంప్లాయీ జాయిన్ అవుతున్నాడు, మేబీ అతను పెట్టిన ఎక్స్పీరియన్స్ ఎలాంటిది ఏంటంటే డజంట్ మ్యాటర్, పక్కన పెట్టేస్తే కంపెనీ యొక్క రిక్వైర్మెంట్కి ఇతనికి మధ్య గ్యాప్స్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ గ్యాప్స్తో స్ట్రగుల్ అవుతున్నారు, ఆ గ్యాప్స్ అన్ని నేను ఇక్కడ ఫిల్ చేస్తాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ సక్సెస్. Okay. So now let's see what is data engineer and what is cloud computing. Data engineer is a professional software engineer అనొచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఏంటి గైస్? డిజిగ్నేషన్. డేటా ఇంజనీర్ రోల్ వేరు, డిజిగ్నేషన్ వేరు. మీరు కంపెనీలో ఎక్కడైనా జాయిన్ అయితే ఐటీ కంపెనీలో ఓకే కన్సల్టెంట్ అంటారు, అది డిజిగ్నేషన్. బట్ కన్సల్టెంట్ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, అవి రోల్స్. అండర్స్టాండ్? సో డేటా ఇంజనీర్ అనేది రోలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిగ్నేషన్. ఈ పర్టికులర్ డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు, ఈ క్రియేట్ ఏ పైప్ లైన్. ఏం పైప్ లైన్? థ్యాంక్ యూ. So data engineer will create a data pipeline
which is capable of collect, store, process, and analyze the big data for big data systems, not small data. When there is a huge data, then we need to do these things. Like ఇది చూస్తే ఏమర్థమవుతుంది మీకు వాటర్ పైప్ లైనే కదా. సో సింపుల్ ఎగ్జాంపుల్ వాటర్ పైప్ లైన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూ నీడ్ 50 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. ఏం చేస్తాం? విల్ గెట్ ఇట్ ఫ్రమ్ వాటర్ క్యాన్స్. అంతేనా? 50 లీటర్స్ కోసం పైప్ లైన్ అవసరమా? నాట్ రిక్వైర్డ్. బట్ నౌ దెర్ ఇస్ ఎ బిగ్ అపార్ట్మెంట్, దెర్ ఆర్ 2000 ఫ్యామిలీస్ ఆర్ దేర్. బకెట్స్తో తీసుకెళ్ళగలమా? వాట్ ఈస్ రిక్వైర్డ్? పైప్ లైన్ ఇస్ రిక్వైర్డ్. పైప్ లైన్ ఎప్పుడు రిక్వైర్డ్ అవుతుంది? వెన్ ఎవర్ యూ నీడ్ హ్యూజ్. అది వాటర్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు. హ్యూజ్ వాటర్ ఉన్నప్పుడు వీ నీడ్ టు ప్రొవైడ్ ద డేటా త్రూ పైప్ లైన్స్. ముందు వాటర్ పైప్ ప్రొవైడ్ చేయాలంటే కలెక్ట్ చేయాలి వద్దా? అండర్స్టాండ్? వీ హ్యావ్ టు కలెక్ట్ ద డేటా ఫ్రమ్ రివర్, మేబీ కెనాల్, మేబీ అండర్ గ్రౌండ్ ఆర్ సమ్ టైమ్స్ సీ. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాటర్ కలెక్ట్ చేయాలి. ఈజ్ వాటర్ సేమ్ ఫ్రమ్ కెనాల్ అండ్ సీ? Is water same from river and sea? No, right? So collection process is different and storage process is different. So as a data engineer also, what we will do, we will collect the data, store, process, analyze, then serve. It may be data or water. So here, in a real time, in the current industry, what is happening? There are three things here: left side and right side. The left side, the source systems are there, sources. Like water sources chala unnai manaki. Alage data source systems are there. These sources are available in the last 20 years in the form of database. Okay, in the form of maybe folders and file system. IBM servers లోను, మైక్రోసాఫ్ట్ సర్వర్స్ లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఉంది. ఇక్కడ డేటాబేస్లోకి డేటా ఆల్రెడీ వస్తూ ఉంది. వెన్ యు ఆర్ యూజింగ్ ఎనీ పర్చేజ్, ఎనీ ట్రాన్సాక్షన్, ఏది వాడినా సరే డేటాబేస్లో డేటా వస్తుంది. అండ్ nowadays data is coming in the form of IoT sensors. Everything is becoming smart, right? Nowadays smart sensors data వస్తుంది. Data is coming from API systems and data is coming from SAP systems like SaaS system, There are a lot of source systems are already there in the IT industry in the last 10-20 years, right? Nowadays, recently what happened? Business is here. Business. ఈ బిజినెస్కి ఏం కావాలి? ప్రీవియస్లీ ఒక 10 years బ్యాక్ తీసుకుంటే బిజినెస్ నీడ్స్ ఓన్లీ సింపుల్ రిపోర్టింగ్. అంటే లాస్ట్ 1 monthలో ఎంత సేల్ అయింది, లాస్ట్ 1 monthలో ప్రాఫిట్ ఆ లాస్. సో దెన్ ద డేటా ఈస్ కలెక్టింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. But nowadays, the reporting is one thing, and we have a machine learning and a data science people also there, which is growing right now. And everything is created by dashboards. Messaging system started. Third-party tools started. So వీళ్ళందరికీ data కావాలి. These people can directly get the data from here to here when data is very less. But nowadays data is huge, right? So for small reports ki machine learning వాళ్ళకి dashboards వాళ్ళకి వీళ్ళందరూ ఇదే డేటా సర్వర్ మీద డేటా ట్రై చేస్తే it will be crash. This server is busy with ఫ్రంట్ ఎండ్ పర్సన్స్. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలిగా. కనెక్ట్ అవుతున్నప్పుడు వచ్చే రెస్పాన్సెస్కి వీటికే డేటాబేస్ ఫుల్ బిజీ అవుతుంది. బట్ రిపోర్ట్స్కి వాటికి డేటాబేస్ని యూజ్ చేయలేము. సో వాట్ టు డూ? హియర్ రిక్వైర్మెంట్ ఈజ్ హ్యూజ్. హియర్ డేటా ఈజ్ హ్యూజ్. దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. దిస్ గ్యాప్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ద లాస్ట్ 5 years ఎస్పెషల్లీ. అంతకుముందు లేదు, 2015-16 బిఫోర్ ఇట్ వాస్ వెరీ లెస్. బట్ నౌ గ్యాప్ ఈజ్ హ్యూజ్. ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే there was a process. First to collect the data from each and every systems based on the data. ఈ డేటా 24 hours ఒకసారి కావాలా, 1 day. దిస్ వన్ అవర్లీ మేబీ. ఇది కంప్లీట్ ఎప్పుడు డేటా రిలీజ్ అయితే అప్పుడు వచ్చేది. దెర్ ఇస్ ఎ సెన్సార్ ఆన్ ద అవుట్స్కట్స్ ఇన్ ఎ గవర్నమెంట్ ఏరియా. ఇట్ ఈస్ టేకింగ్ ఎ పిక్చర్ ఫర్ every 30 seconds. Every picture has to be processed immediately. ఒక బార్డర్ ఏరియాలో 30 seconds ఇప్పుడు వచ్చిన డేటా 1 hour తర్వాత పంపిస్తే లేము. Understand? So data needs to be collected. This is called collector. Once you collect the data, you have to store it in a container. First to collect here, then store. The huge data will be coming and storing here, bigger container. After that,
Based on our requirement, we have to process it. This is the pipeline, yes. Collecting the data from here, collecting data from here, collecting data from here, store here, and then create a processing system. Data will be processed here. After processing the data, this data will be stored in warehouse system. చాలా మందికి ETL అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు. దిస్ ఇస్ కాల్డ్ డేటా వేర్ హౌస్. ఈ డేటా వేర్ హౌస్ లో వీ హ్యావ్ డిఫరెంట్ లేయర్స్. Then the pipeline will continue from here to here to here, and then this is the final row. So here what we are doing, we are process the data, and then here we are analyze the data. That analyze the data will be sent. ఏ డేటా ఎవరికి కావాలి, రిపోర్టింగ్ వాళ్ళకి ఏ డేటా కావాలి, ఓకే, అండ్ మిషన్ లెర్నింగ్ వాళ్ళకి ఏ డేటా కావాలి, డాష్ బోర్డ్, మెసేజింగ్ సర్వీస్, థర్డ్ పార్టీ టూల్స్. దిస్ ఈస్ ద పైప్ లైన్, డేటా పైప్ లైన్. డేటా ఇంజనీర్ ఏం చేస్తాడు? దే బిల్డ్ ఏ డేటా పైప్ లైన్ ఫర్ బిగ్ హ్యూజ్ డేటా, బిగ్ డేటా. అండ్ డేటా ఇంజనీర్ విల్ డూ వన్ మోర్ థింగ్ కాల్డ్ scheduling and monitoring. Whatever the pipeline is developed here, that will be scheduled, that will be and monitored here. Schedule and monitor pipeline. So water pipeline to compare cheyandi, collecting the water from sea, river, canal, different places, storing in a bigger container. Okay, after that we need to process the water. Okay, that after processing that we have to analyze. When you do water processing, you will get the dirty water, normal water, and drinking water. So you have to analyze. Drinking water will be served to the city. Okay, normal water will be sent to the maybe industries and agriculture. Dirty water will sent to the Musi, right? So in the same way, we have to do data analysis here. Every data kavali, a kind of data kavali, anedi analyze chesi vaadu. Once the pipeline is ready, daily once, it will be automated, scheduled. ఆటోమేటిక్గా డైలీ డేటా వచ్చేది, అవర్లీ డేటా వచ్చేది, మేబీ మంత్లీ అయితే మంత్లీ డేటా రావాలి. ఇట్ విల్ బి షెడ్యూల్డ్ ఆల్సో. సో యాజ్ ఎ డేటా ఇంజనీర్ వి విల్ కలెక్ట్, స్టోర్, ప్రాసెస్, అనలైజ్ విత్ షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్. ఈ 5 టాస్క్స్ డేటా ఇంజనీర్ చేయాలి. దెన్ ద గ్యాప్ విల్ బి ఫిల్డ్ బిట్వీన్ బిజినెస్ అండ్ సోర్స్ సిస్టమ్. సో ఈ పర్టికులర్ టాస్క్ ఒక 10 years బ్యాక్ లేదు. స్లోగా యాడ్ అవుతూ వచ్చినాయి. సో ఇన్ 2015 onwards, దిస్ వాజ్ హ్యాపెండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బిగ్ డేటా హడూప్. వినే ఉంటారు మీరు. అది ఆన్ ప్రెమిసెస్, అంటే ఎవరి కంపెనీలో వాళ్ళు ఒక సర్వర్స్ పెట్టుకుని స్టోరేజ్ అక్కడే ఉంటుంది, ప్రాసెసింగ్ అదే కంపెనీలో అదే సర్వర్స్ రూమ్లో జరుగుతుంది, అనలైజ్ కూడా అక్కడ జరుగుతుంది. కానీ వెన్ డేటా ఇస్ యూజ్డ్, దిస్ వాజ్ నాట్ హ్యాపెన్ ప్రాపర్లీ. దెన్ వాట్ హ్యాపెన్? ద క్లౌడ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటు ద మార్కెట్. Let me show you one more thing here. So this is our part. మీకు బ్లాక్ ఓవెల్ లో ఉండే కనిపించేది ఎగ్జాక్ట్ గా డేటా ఇంజనీర్ చేసే పని. సో దట్ మీన్స్ యు ఆర్ కనెక్టింగ్ విత్ సోర్స్ సిస్టమ్స్ ఆల్సో, అండ్ యు ఆర్ కనెక్టింగ్ విత్ రిపోర్టింగ్, మిషన్ లెర్నింగ్, డాష్బోర్డ్ పీపుల్తో కూడా మనం కనెక్ట్ అవుతుంది. అంటే మన డేటాని ఎవరు యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తారో మనకు తెలుస్తుంది. మనకు వచ్చే డేటా ఏ కైండ్ ఆఫ్ డేటా వస్తుందో తెలుస్తుంది. అంటే యూ హ్యావ్ ఎ వెరీ వ్యాస్ట్ నాలెడ్జ్ ఆఫ్టర్ 2 to 3 years. If you want to become a machine learning, easily you can become a data scientist, because I'm already on the path. Handshaking mechanism. ఒక డేటా ఇంజనీర్, ఒక డేటా సైంటిస్ట్, ఇద్దరు హ్యాండ్ షేకింగ్లో ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో అర్థమైతేనే మనం ఇవ్వగలం కదా. సో ఇట్ విల్ బి బ్యూటిఫుల్ వన్. ఈ మొబైల్లో కనిపించేది డేటా ఇంజనీర్ వర్క్. బట్ నౌ ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏదైతే ఇక్కడ చూపించామో అదే నౌ వీఆర్ డూయింగ్ ఇన్ ద క్లౌడ్. ఓకే, సో ఈ క్లౌడ్ ఈ లైన్ ఇట్ సైడ్ రాలేదు. దిస్ ఈజ్ ఆన్ ప్రెమిసెస్. వీఆర్ కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ఆన్ ప్రెమిసెస్ టు క్లౌడ్. సో ఈ బ్లాక్ ఓవెల్లో ఉన్న వర్క్ చేస్తూ ఈ పర్టికులర్ క్లౌడ్లో మనం మూవ్ అయితే దట్ ఈస్ బికమ్ ఏ క్లౌడ్ డేటా. సింపుల్. మనం చేయాల్సిన టాస్క్ 5. కలెక్ట్ చేయాలి. ఎలా కలెక్ట్ చేయాలి? డేటాబేస్లో ఉంటే డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎస్క్యూఎల్ రావాలి. ఫైల్ సిస్టంలో ఉంది, ఎలా కాపీ చేసుకోవాలి, ఐఓటీ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇక్కడ కొంచెం పైథాన్ రిలేటెడ్ స్క్రిప్ట్ కావాలి. సో ఇప్పుడున్న మార్కెట్లో హైయెస్ట్ డిమాండ్ ఉంది, బట్ లోయెస్ట్ కోడింగ్ ఉన్నది ఇదే కోర్స్.
5 minutes. అర్థమైంది కదా, టెక్నికల్ పార్ట్ ఎంతవరకు చాలు. అసలు ఈ బిజినెస్కి ఈ రిక్వైర్మెంట్ ఎందుకు, వై దే నీడ్ ఆల్ దీస్ థింగ్స్, డేటా ఎందుకు కావాలి బిజినెస్కి, ఎనీ ఐడియా? బిజినెస్లో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలి? ప్రాఫిట్ అండ్ సో ఎనీ బిజినెస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ప్రాఫిట్. ప్రాఫిట్ వస్తుందా గ్యారంటీగా? లాస్ కూడా రావచ్చు కదా. ప్రాఫిట్ లాస్, అట్లా ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలియాలంటే ఏం చేయాలి? నిన్న ఎంత సేల్స్ అయింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, లాస్ట్ 1 monthలో సేల్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ 6 months ఎంత, లాస్ట్ 1 year ఎంత తెలియాలి కదా. ఇలాంటి డేటా కావాలా వద్దా? ద డేటా ఈజ్ అవైలబుల్ హియర్, బట్ ద రిపోర్ట్ ఇక్కడ లాస్ట్ 1 yearలో ఎంత సేల్స్ అయింది, ఎంత లాభం వచ్చింది, లాస్ట్ 6 monthsలో మంత్ టు మంత్ కంపేర్ చేయాలి. కొన్ని 23 versus 24 కంపేర్ చేసుకుంటే మన బిజినెస్ ఎలా ఉంది కంపల్సరీ కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్ తెలియాలంటే మనకేం కావాలి? 100% డేటా కావాలి. డేటా ఉంటేనే మనకి తెలుస్తుంది. సో దట్స్ ఇట్, అంతేనా? ప్రాఫిట్ అండ్ లాస్ అని బిజినెస్ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ప్రెడిక్షన్ 25లో మన బిజినెస్ ఎలా ఉంటుంది అని తెలియాలి వద్దా? ప్రిడిక్షన్. 25లో ఎన్ని కార్లు అమ్మొచ్చు ఫోర్డ్, 25లో ఎన్ని వంట చేసేలు వెళ్తాయి తెలియాలి. తెలిస్తేనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసేది, రా మెటీరియల్ తెచ్చుకునేది, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకునేది. తెలియకపోతే ఎలా? ఇది తెలియాలంటే మిషన్ లెర్నింగ్ కావాలి, డేటా సైన్స్ కావాలి. డేటా సైన్స్ వాళ్ళకి ఏం కావాలి? డేటా కావాలి. ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. ఓకే, సో కంపెనీకి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ప్రొడిక్షన్ కానీ, ఏం జరగబోతుంది, హౌ ఇట్ విల్ బి మై బిజినెస్ అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1 year, హిస్టరీ కావాలి కదా. హిస్టరీతో ఉంటేనే మనం ఈజీగా రన్ చేయగలం. ఓకే, నాకు 5 branches ఉన్నాయి, 6th branch నేను ఎల్బీ నగర్లో పెట్టాను 1 year బ్యాక్. 1 yearలో ఏం జరిగింది? సో బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ ఓపెన్ 1 more ఇన్ బిహెచ్ఎల్ ఆర్ 1 more ఇన్ maybe గచ్చిబౌలి. హిస్టరీ తెలియకోకుండా మనం న్యూ బిజినెస్కి ఎక్స్పాండ్ చేయలేము. సో మీరు బిజినెస్ కరెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, హిస్టరీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 5 years 1 year, వీటిలన్నిటికీ కూడా డేటా ఇంపార్టెంట్, హ్యూజ్ డేటా ఇంపార్టెంట్, రైట్? సో ఇది లేకోకుండా ఏదైనా బిజినెస్ ఉంటుందా మీరు చెప్పండి? ఎగ్జాంపుల్, ఎనీ బిజినెస్ వితౌట్ దీస్ 3 ఏది ఉండదు. రోడ్డు పక్కన వెజిటేబుల్స్ అమ్ముకునే వాడికి కూడా ఇది కావాలి. వీక్లీ ఒక చోట రోడ్డు పక్కన షాప్ పెడతాడు. ఓకే, ఈరోజు షాపు ఓపెన్ చేయాలంటే ఈవినింగ్ ఏ ఐటమ్ ఎన్ని కేజీస్ తెచ్చుకోవాలో తెలియాలి వద్దా? ఎలా తెలుస్తుందంటే లాస్ట్ ఒక 5-6 weeksలో నోట్ చేసుకోవాలి. కుక్కడపల్లి జైంట్ దగ్గర మార్కెట్ పక్కన పెడితే ఆనియన్స్ ఇది కేజీస్ అమ్మాయి ఇవి అది నోట్ చేసుకుని ఈ రోజు ఒక లాస్ట్ 5 yearsలో ఇంత అమ్మాను, సో దానికన్నా ఒక 2 to 5 కేజీస్ ఎక్కువ తెచ్చుకుంటాడు కదా. సో అది కూడా హీఈస్ యూజింగ్ హిస్టరీ అండ్ హీఈస్ ప్రెడిక్టింగ్ సమ్హౌ. ఈరోజు రైన్ లేదు, వింటర్ సీజను, హాలిడే సీజను, సో ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇవన్నీ చూడాలి. ఎవ్రీ బిజినెస్, ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ గైస్, మీరు ఇక్కడికి ఇన్స్టిట్యూట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 members వచ్చారు. మీరు వచ్చే ముందు ప్రెడిక్ట్ చేసుకుని వచ్చారు లేదా? 10 o'clock డెమో, మీరు అమీర్పేటలో ఉన్నారు, కుక్కడపల్లికి ఎంత టైం పడుతుంది, మెట్రో ఎంత టైం పడుతుంది, బస్సు ఎంత టైం పడుతుంది, బైక్ ఎంత టైం పడుతుంది తెలుసా? చూసారు కదా, ఆటో ఎంత టైం పడుతుంది, ఎలా తెలుసు మీకు? ఇది ఆల్రెడీ ప్రీవియస్లీ ట్రావెల్డ్ ఫ్రమ్ దేర్ టు హియర్. మీరు ఎక్కడ నోట్ చేసుకుని బ్రెయిన్లో నోట్ అయింది, ఇట్ జస్ట్ యూఆర్ క్యాలిక్యులేటింగ్. దట్ ఈస్ ఆల్సో యూఆర్ ప్రెడిక్టింగ్ సమ్ టైమ్ యూఆర్ కమింగ్. మేబీ అది చేంజ్ అవ్వచ్చు, ట్రాఫిక్ మారచ్చు, చేంజ్ అవ్వచ్చు, బట్ ప్రొడక్షన్ అనేది కావాలి. సో మన లైఫ్లో ఏ వర్క్ చేసినా, లేకపోతే ఎంత చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా, ఈ డేటా ఇంజనీరింగ్ అనేది లేకుండా ఉండదు పక్కా. సో నౌ ఎవ్రీ బిజినెస్ ఈజ్ మూవింగ్ టు డిజిటలైజేషన్. ఆల్రెడీ మూవ్ అయిపోయి ఇంకా మూవ్ అవుతున్నాయి. వాళ్ళు కంపల్సరీగా ఈ గ్యాప్ ఫిల్ చేయాలి. ఈ గ్యాప్ ఫిల్ చేయాలంటే డేటా ఇంజనీర్స్ కావాలి. దట్స్ ఇట్. నౌ గాట్ ఇట్. మనం ఏం నేర్చుకోబోతున్నాం, దేనికోసం నేర్చుకోబోతున్నాం, అర్థమైంది కదా? యా, ఫ్యూచర్ ఎస్టిమేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్సెస్ శరణ్, శేఖర్, రాహుల్. యా.
సింపుల్. డేటా ఎలా ఉంటుంది, బట్ బిజినెస్ ఏమో ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇలాంటి దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు డూ కరెక్ట్ సార్టింగ్, అరేంజింగ్, వీ హ్యావ్ టు డూ ఆల్ దిస్ ప్రాసెస్. అగైన్ డేటా విల్ డూ. టెక్నికల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇది సోర్స్ సిస్టమ్స్ ఉన్నాయి. దీన్ని మన కరెక్ట్ వల్ల ఎక్స్ట్రాక్ట్ అంటాము, లోడ్ అంటాము, ట్రాన్స్ఫర్మేషన్ అంటాము, అండ్ అనలిటిక్స్ అంటాము. టెక్నికల్ వర్డ్స్ ఇవి. నేను జనరల్గా కరెక్ట్ స్టోర్ ప్రాసెస్ అని మాట్లాడేది టెక్. ఐటీలో ఉన్న వాళ్ళు కొంతమందికి ఇంతకుముందు హడూప్ యూజ్ చేసి ఇలా వర్క్ చేసేవాడు. నౌ వీఆర్ వర్కింగ్ విత్ క్లౌడ్. క్లౌడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడంతా క్లౌడ్ వర్డ్. ఓకే, సో నౌ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్, ఇందాక చెప్పాను కదా అసలు గూగుల్ క్లౌడ్ ఎందుకు వాడాలి, వై గూగుల్ క్లౌడ్. చాలా మందికి క్లౌడ్ అనగానే AWS, అజూర్ గుర్తొస్తుంది, అవునా? అజూర్ తర్వాత GCP. ఇప్పటికీ కూడా మార్కెట్ చూసుకుంటే అజూర్ AWSకి ఎక్కువ ఉంది. ఇది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 2008లో స్టార్ట్ అయింది. ఇది 2000 లెస్ అరే ఐ థింక్ 11 or 12 వేస్తుంది. దిస్ is started approximately 2015 or 16, almost 8 years later than AWS. ఇనిషియల్ మార్కెట్ AWSకి 2020 ఐ గెస్ 2019 కానీ 20 ఆ టైంలో చూసుకుంటే AWS మార్కెట్ వాజ్ 64% ఉంది ఎస్పెషల్ అప్రాక్సిమేట్లీ. అండ్ అజూర్ మార్కెట్కి వచ్చేసరికి 15% ఉంది. బట్ GCP 2018లో 9th ప్లేస్లో ఉంది guys. ఇది 2018లో 9th ప్లేస్. దీనికన్నా ముందు IBM క్లౌడ్, అలీబాబా క్లౌడ్, సో హువాయ్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్ ఇవన్నీ ఉన్నాయి. 2018 నుంచి 20కి వచ్చేసరికి ఇది అప్రాక్సిమేట్గా 6% ఉండేది. సో ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్, బట్ ఇన్ రీసెంట్లీ 23 ఎండింగ్ అనుకుంటా, 24 ఎండింగ్ ఇంకా రాలేదు కదా, అనలిటిక్స్ రాలేదు. 23 ఎండింగ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ డేటా సైడ్ మాట్లాడుతున్నాను. క్లౌడ్ మార్కెట్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే ఉంటుంది, అప్లికేషన్స్ వేరే ఉంటుంది, డేటా వేరే ఉంటుంది. మనది డేటా కదా, డేటా రిలేటెడ్ మాట్లాడితే 64 నుంచి అప్రాక్సిమేట్గా ఇది 46-47%కి డౌన్ అయిపోయింది. ఇది 24%కి పెరిగింది. ఇది 23% అయింది. చూడండి గ్రోత్. 25లో మేబీ నెక్స్ట్ డిసెంబర్ కల్లా ఇట్ విల్ బికమ్ ఎ సెకండ్ ప్లేస్. GCP ఇక్కడ ఉండబోతుంది, రైట్? సో గ్రోత్ ఈజ్ వెరీ గుడ్. సో వీడి గ్రోత్ అంటే మనకు లాభం ఏంటి? మనకు కావాల్సిన జాబ్ రావాలంటే ఏం కావాలి? ప్రాజెక్ట్ ఉండాలి. ప్రాజెక్ట్ ఉండాలంటే క్లయింట్స్ ఉండాలి. ఎక్కువ మంది క్లయింట్స్ GCP వాడితే మనకు ఉంటుంది. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, AWSకి బయట సపోజ్ 100 క్లయింట్స్ ఉంటే క్లౌడ్ వాడేవాళ్ళు, అందులో ఇప్పటికీ కూడా 60% క్లౌడ్స్ కంపెనీస్ AWS వాడతారు. తర్వాత ఒక 30%, 25-30% అజూర్ వాడుతున్నాయి. GCPకి ఓన్లీ 10-15% ఉన్నారు. కానీ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ GCP AWSకి 100 జాబ్స్ ఉన్నాయి కదా, 1000 జాబ్స్ ఉన్నాయి. డూ యూ నో 2000+ పీపుల్ అవైలబుల్ ఉన్నారు మార్కెట్ క్లౌడ్లో. అంటే క్లౌడ్లో ఉన్న వాళ్ళే తప్ప అందులో మళ్ళీ ఈ 3 కంపేర్ చేస్తే 1000. అజూర్కి వచ్చేసరికి 50% తగ్గించేసి 500 జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 500+ పీపుల్ రెడీగా ఉన్నారు. మొన్నటి వరకు తక్కువ ఉండేప్పుడు ఇక్కడ కూడా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 700+ అప్రాక్సిమేట్ నెంబర్ ఇది ఉన్నారు. ఇప్పుడు ఆ GCPకి వచ్చేసరికి నేను జస్ట్ 20% ఆఫ్ AWS చేస్తున్నాను. 200 జాబ్స్ ఉన్నాయి మార్కెట్లో. బట్ డూ యూ నో హౌ మెనీ పీపుల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్? లెస్ దాన్ 100. నౌ టెల్ మీ, దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది? సప్లై వర్సెస్ డిమాండ్తో చూసుకుంటే GCP. దేనికి ఎక్కువ ప్యాకేజ్ రావచ్చు? GCP, రైట్? ఇక్కడ ఒక పొజిషన్కి 2-3 సెలెక్ట్ అవుతారు. అందులో ఎవడు తక్కువకి వస్తాడు, ఎవడు బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఎవరికి ఎక్స్పీరియన్స్ బాగుందని పిక్ చేసుకుంటారు. ఇక్కడ అసలు ఆ ప్రొఫైల్సే లేవు. ఉన్నవాడితో సరిపెట్టుకోవాలి. అది అది నేను ఇందాక చెప్పాను కదా, GCP నేను 5 years వర్క్ చేశాను ప్రజెంట్లో. కానీ GCP కోర్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇది. ఇంకొక 3-4 years వరకు కూడా ఈ డిమాండ్ ఎలాగే ఉంటుంది, సప్లై వర్సెస్ డిమాండ్. బికాజ్ ఆఫ్ మీరు AWS నేర్చుకోవాలంటే అమీర్ పెడితే మీకు మినిమం తక్కువ 50 ఇన్స్టిట్యూట్ ఉంటాయి. అజూర్కి అంతే. బట్ GCPకి వెతికిన ఎంత వెతికినా మీకు 2-3 కూడా కనిపించు. ఆ 2-3 కూడా చాలా మంది వెళ్ళి తిరిగి వచ్చారు దగ్గర తెలిసి. క్వాలిఫైడ్ పర్సన్ లేరు, చెప్పేవాళ్ళు లేరు GCP. ఓకే,
నా ఫ్రెండ్ సర్కిల్లో నాతో పాటు జీసీపీ స్టార్ట్ చేసిన వాళ్ళు 18-19లో ఎవరికైతే 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అందరూ కూడా 70-80 lakhs ప్యాకేజ్లో ఉన్నారు హైదరాబాద్. అంత ప్యాకేజ్ వదిలేసి ఎవరు ట్రైనింగ్కి రాడు. మార్నింగ్ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ చెప్పడు. అండర్స్టాండ్? నా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డిఫరెంట్. దీని మీద ప్యాషనేట్ ప్లస్ కంప్లీట్ డిఫరెంట్ సింగిల్ ఫోకస్తో వెళ్తున్నాను. అండ్ హియర్ వారాహి గురించి చెప్పాలని ఇంకొక పాయింట్. మీరు మోడీ ఇప్పుడు ఏమంటాడు, వన్ నేషన్ 1 కంట్రీ 1 ఎలక్షన్ అంటాడు కదా, మంది అదే ప్రాసెస్. 1 ఇన్స్టిట్యూట్ ఓన్లీ 1 కోర్స్. మీరు ఎప్పుడైనా రండి, ఏ టైంలో అడగండి, నా దగ్గర జీసీపీ డేటా ఇంజనీర్ తప్ప వేరే కోర్స్ ఉండదు. సింగిల్ కోర్స్, మంత్కి ఒక బ్యాచ్, అది బ్యాచ్ 30-35. ఇది నా రూల్. సో నేను కంప్లీట్ క్వాలిటీ ఇస్తాను. మీరు జాబ్ కొట్టవరకు ఇన్స్టిట్యూట్ని వాడుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ మానక్కర్లా. ఈ బ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ కుదరదు అనే కాన్సెప్ట్ లేదు. మీరు జాబ్ కొట్టడం నాకు కావాలి. ఎన్ని బ్యాచ్లు వినండి, ఎన్ని క్లాసులు వినండి, ఎన్నిసార్లు ఇన్స్టిట్యూట్ వినండి, ఎంత టైం వినండి. అండర్స్టాండ్? సో ఇంకా గూగుల్ క్లౌడే ఎందుకు అంటానికి ఇంకొక 2 స్లైడ్స్ చూపించి క్లోజ్ చేస్తాను. నా ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది మాట్లాడతారు, జస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళని అడగండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి. మీరు తీసుకుంటే సోషల్ మీడియా ఉంది కదా, సోషల్ మీడియాలో టాప్ 10 కంపెనీస్ తెలుసా మీకు? ఇక్కడ ఒకసారి చదవండి. లింక్డ్ఇన్, ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, ఈ 4 టాప్ 4 కదా ఇవి. వీటికన్నా ఇంకా 4లో ఉన్నాయి ఏమన్నా? తర్వాత స్నాప్షాట్, ప్రింటెస్ట్, స్పూట్, వీళ్ళందరూ గూగుల్ క్లౌడ్ వాడుతున్నారు. చిన్న చిన్న కంపెనీస్ 90 కంపెనీస్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ అజూర్ వాడచ్చు. ఈ 10 చాలు కదా. దీనికన్నా రిక్వైర్మెంట్ ఒక్కొక్క దానికి 100-200 రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్ని సోషల్ మీడియా అంటారు, ఎన్ని బిగ్గర్ కంపెనీస్, టాప్ నాచ్ కంపెనీస్, వీళ్ళు ఐఐఎం ఐఐటీ నుంచి తెచ్చుకుంటారు, మనల్ని ఎవరు తీసుకుంటాడు అనుకోవచ్చు. తీసేయండి. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ తీసుకోండి. టాప్ 10లో 8 బ్యాంక్స్, టాప్ 8 బ్యాంక్స్ ఆర్ యూజింగ్ జీసీపీ. చూడండి, లాయిడ్స్ బ్యాంక్, హెచ్ఎస్బిసి, డచ్ బ్యాంక్, అన్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. వెల్స్ ఫార్గో ఒక డచ్ బ్యాంక్ తప్ప మొత్తం హైదరాబాద్లో టాప్ 5. అన్ని బ్యాంక్స్లోనూ ఏవీపీ లెవెల్లో, డెలివరీ హెడ్ లెవెల్లో ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ ఉన్నారు. తీసుకొస్తాం 2 minutes రమ్మని. కాబట్టి అర్థమైంది గైస్. సో ఎందుకు జీసీపీకి వెళ్ళాలంటే బిగ్ కస్టమర్స్ అందరూ, జైంట్స్ అందరూ కూడా ఇదే వాడుతున్నారు. స్టాండర్డ్ చార్టర్డ్, స్కాటియా బ్యాంక్, క్యాపిటల్ వన్. ఈ కామర్స్ కంపెనీస్ తీసుకోండి. ఈ కామర్స్ కంపెనీస్ తెలుసు కదా, మీరు డైలీ వాడతారు. చూడండి, ఒక అమెజాన్ తప్ప అన్నీ ఉంటాయి. అమెజాన్ అనేది ఏడబ్ల్యూఎస్తో ఉంటుంది బేసిక్గా. అమెజాన్ తర్వాత ఉన్న 6 కంపెనీస్, హోల్స్, టార్గెట్, ఈఎస్టీవై అన్నీ కూడా జీసీబీ వాడుతుంది. ఈవెన్ మెట్రో, క్యాష్ అండ్ క్యారీ, మెట్రో అండ్ ఐకియా, ఇది ఐకియా, మెట్రో, జలండో, 1 minute నుంచోండి. ఓకే, ఇవన్నీ కూడా జీసీబీ వాడుతుంది. అంటే ఈ కామర్స్ కంపెనీలో టాప్ 10లో తీసుకుంటే 7 కంపెనీస్ ఆర్ యూజింగ్ జీసీబీ. బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఈ కామర్స్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఎంటైర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇస్ మూవింగ్ టు జీసీపీ. మైలాన్ కానీ మ్యాట్రిక్స్ ఇవన్నీ జీసీపీ వాడుతున్నాయి. రెడ్డి ల్యాబ్స్ ఈజ్ యూజింగ్ జీసీపీ. రెడ్డి ల్యాబ్స్లో మన ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, బిగ్ హెల్త్ కేర్ అందరూ అగైన్ మూవింగ్. ఇది ఆటోమేటివ్ కార్స్. మొన్నటి వరకు బెంచ్ ఇక్కడ ఉందా? లేదు. బెంచ్ మన జూన్లో మళ్ళీ ఏడబ్ల్యూఎస్ నుంచో జీసీబీకి వచ్చేసి. ఇందులో వోక్స్ వ్యాగన్ లేదు. వోక్స్ వ్యాగన్ ఈజ్ ఆల్సో మూవ్డ్ ఫ్రమ్ అజూర్ టు జీసీపీ. సో టాప్ కంపెనీస్ అని ఇక్కడ ఉన్నాయి. మహేంద్ర, క్రూయిజ్, కియా, జాగ్వార్, రెనాల్ట్, ఫోర్డ్ ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు. ఈ చెన్నైలో ఉంటాయి కంపెనీస్ ఎక్కువ. జీసీపీకి ఎందుకు వెళ్ళాలి? చాలా రీజన్స్. ఈ 4 ఇండస్ట్రీస్లో టాప్ ఇండస్ట్రీస్ మార్కెట్లో. నెట్వర్కింగ్ తీసుకుంటే టాప్ 3లో టాప్ 3 కంపెనీస్ జీసీబీ వాడు. వేరిజాను, ఏటీఎన్టీ ఉన్నాయి కదా కంపెనీస్, అవి జీసీపీ వాడుతుంది. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి జీసీపీ కస్టమర్స్ అని పట్టిన ఇవన్నీ వస్తాయి నేమ్స్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, యుఎస్ మార్కెట్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండిపోతుంది? 2015లో 85 బిలియన్ ఉంటే క్లౌడ్ మార్కెట్ ఇట్ విల్ బి 2025 వచ్చేసరికి 760 బిలియన్ పెరిగింది. నెక్స్ట్ 5 yearsలో ఇట్ విల్ బి 2000+ బిలియన్కి వెళ్ళిపోతుంది క్లౌడ్ మార్కెట్. దిస్ ద రైట్ టైం అంటే 3-24 రైట్ టైం, 25-26 కూడా బెటర్, గుడ్ టైం. ఓకే, సో వీళ్ళు రీసెంట్గా జాబ్ కొట్టిన వాళ్ళు. సో రికార్డింగ్ ఆపునా? రికార్డింగ్ ఆపుతాను గైస్. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ ఫ్లోలో కంపెనీ నేము ఇవన్నీ బయటకు వస్తాయి.
అన్నెసరీగా రికార్డింగ్ ఎందుకు, ఐ విల్ పాజ్ ఇట్. ఓకే గైస్, సో లాస్ట్ 15 minutes స్టూడెంట్స్ 3 members మాట్లాడారు కదా, మీరు డౌట్స్ క్లారిఫై అయ్యి. ఇంకా మీకు ఎవరితోనో మాట్లాడాలన్నా క్లాస్ అయిన తర్వాత ఆన్లైన్లో వాళ్ళు కమ్ టు ఇన్స్టిట్యూట్. సో సార్ ఒక ఇప్పుడు చిన్న డౌట్ ఉంది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది సార్ చూడండి. సతీష్ సార్. నా ఓల్డ్ స్టూడెంట్స్తో ర్యాండమ్గా ఎవరైనా టచ్ చేయండి, ఒక్కళ్ళు వద్దన్నా అనేది మీ ఇష్టం. సతీష్ సార్ ఒక చిన్న డౌట్ సార్. రివ్యూ ఇస్తాను, డౌట్స్కి ఇంకొక 5 minutes క్లోజ్ చేస్తాను. ఓకే, రివ్యూ చూసుకోండి, నా డెమో ఇప్పుడు డెమో చూడండి, లాస్ట్ డెమో చూడండి, ఎన్విరాన్మెంట్ చూడండి. మీ నుంచి కనుక నేను అడిగేది ఒకటే, కమిట్మెంట్ అనేది లేకపోతే జాయిన్ అవుతుంది. కమిట్మెంట్ ఫర్ అండ్ కమ్యూనికేషన్ కంపల్సరీ కావాలి. ఇక్కడ కమ్యూనికేషన్ 0 నుంచి నేర్పించినేమో మీకు ఆల్రెడీ ఉంటుంది, లేదంటే ఇప్పుడే జాయిన్ అయ్యి కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి. ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యి పిక్ అయ్యి ఇవన్నీ అవటానికి ఇంకా 1 week 10 days పడుతుంది కదా. మీరు ఇది జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కమ్యూనికేషన్ జాయిన్ అయిపోయింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దీనికన్నా మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ నేను క్రియేట్ చేస్తాను. ఐ విల్ టేక్ కేర్. వితిన్ 15 daysలో అందరూ ఒక మైండ్ సెట్ రావాలి, అది నేను ఐ విల్ టేక్ కేర్. ఓకే గైస్, సో రివ్యూస్ చూసుకోండి, ఇవి చూడండి, దాని ఓన్లీ యూ కెన్ డిసైడ్. ఇంటర్వ్యూస్ చూస్తారు కదా, ఆల్రెడీ చూపించాను కదా ఎన్ని కంపెనీస్లో ఉన్నాయి. మీకు కావాలంటే పర్సనల్గా మొబైల్లో చూపిస్తాను. యూ కెన్ సీ నేమ్స్ అండ్ ఏ కంపెనీస్ ఎక్కడ చూసుకోవచ్చు. సో సక్సెస్ రేట్కి వచ్చేసరికి హైయెస్ట్ 54 LPA గైస్ నా స్టూడియో ఇన్ హైదరాబాద్, 54 lakhs. దీని తర్వాత 43, 40, 30 to 40 మధ్యలో ఆల్మోస్ట్ 15 members ఉన్నారు. ఎవరైతే 2 years బ్యాక్ 32కి జాయిన్ అయ్యారో వాళ్ళు రీసెంట్గా ఇంకో కంపెనీ స్విచ్ అయ్యారు, డెలివరీ హెడ్ కింద 68 lakhs. నెక్స్ట్ 2 days బ్యాక్ కాల్ చేశారు, ఆన్లైన్లో విన్నారు వరకు. ఓకే, ఇది సో ఈ ప్యాకేజెస్ అన్ని మనకు సెట్ అవ్వకపోవచ్చు. వీళ్ళందరూ ఎవరు ఐటీలో ఆల్రెడీ ఒక 10-15 years 20 years ఉండి, అంటే 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఫస్ట్ క్లాస్కి ఎవ్రీడే వచ్చి నేర్చుకుని వెళ్ళారు వీళ్ళందరూ. ఓకే, చందన గారు ఉన్నారు, మ్యారీడ్, కిడ్స్ ఉన్నారు. అంటే ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎంత టైం స్ట్రింజెంట్ కూడా మీకు తెలుసు. 1 day కూడా మాట్లాడతారు, ఈవెన్ 1 day. మార్నింగ్ 9:30కి రావడం, 9:30 9 కూడా ఈవినింగ్ 4-5 వరకు ఉండేవారు. ఆ కమిట్మెంట్ కావాలి. మీరు కమిట్మెంట్ ఇవ్వండి, ఇందాక చెప్పారు మీకు తెలియకుండా మీరు ఆఫర్ కొడతారు. అన్ఎక్స్పెక్టెడ్ అని ఇద్దరు చెప్పారు, అన్ఎక్స్పెక్టెడ్ కానీ నాకు ఎక్స్పెక్టెడ్. ఓకే, సో ఇవి ప్యాకేజెస్. మనకి జనరల్గా 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఈ కేటగిరీలో ఆల్మోస్ట్ 70% ఉంటారు మన దగ్గర. వీళ్ళకి వచ్చే ప్యాకేజెస్ 10 to 15 lakhs ప్యాకేజెస్, ఇది గ్యారంటీ. ఈ ఈ ఈ ఈ కేటగిరీలో ఆల్మోస్ట్ 300+ members ఉంటారు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు వరకు నిన్నటి వరకు 497 members జాబ్ వచ్చింది 2021 అక్టోబర్ నుంచి. ఇంకొక 3 మరి ఈ రోజు నిన్న అవుద్దంటే అవ్వదు. క్రిస్మస్ ఎఫెక్ట్ ముందు అవుద్ది అనుకున్న తర్వాత తెలియదు. వీళ్ళు అనౌన్స్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. సో ఇంతమంది సక్సెస్ అయ్యారు. ఇది ప్రూవెన్ ప్లాట్ఫామ్, ప్రూవెన్. నేను కంప్లీట్గా జాబ్ చేసేవాడిని, 2 మేనేజ్ చేయడం కష్టమని 7 months బ్యాక్ జాబ్ కూడా మానేసింది వస్తుంది. అండర్స్టాండ్? కంప్లీట్గా నాకు ఇదే ఫోకస్. ఎక్కడైనా ఒక కోర్స్ ఉందంటే దెర్ విల్ బి ఒకళ్ళ ఇద్దరు ఉంటారు. ఇక్కడ నేను, నాతో పాటు ఇంకొక 2 trainers, సింగిల్ కోర్స్కి నెలకు ఒక బ్యాచ్కి, అడ్మిన్స్ 2, టెక్నికల్ సపోర్ట్కి 4, అండ్ అదర్ థింగ్స్ చూసుకోవడానికి 2. ఆల్మోస్ట్ 10 members టీమ్ ఉంది ఇక్కడ మాకు. నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. మీకు ఏ సిచ్యువేషన్, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక పర్సన్ ఉంటాడు. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్డ్ వెరీ వెల్. సో అందులో డౌట్ పడాల్సిన అవసరం. జాయిన్ అయ్యే ముందు మీరు అన్ని కన్సిడర్ చేసుకుని జాయిన్ అవ్వండి. స్టిల్ యూ వాంట్ టు టాక్ టు మీ 1-to-1, ఓకే, ఐఎమ్ రెడీ టు స్పెండ్ టైం. కోర్స్ ఆఫ్ క్లాస్ అవ్వగానే ఐ విల్ బి అవైలబుల్ హియర్. మీరు ఒక్కొక్కరు వచ్చి నాతో మాట్లాడండి, సార్ నా బ్యాక్గ్రౌండ్ ఇది, అందరి ముందు చెప్పలేరు అది. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ ఇది, దీన్ని ఎలా మనం మేనేజ్ చేయొచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ మేనేజ్ చేయడం కష్టమైతే నేను ఇప్పుడే చెప్పేస్తా, డోంట్ వేస్ట్ మనీ అండ్ టైం, డూ సంథింగ్ ఎల్స్. ఓకే, అలా నేను ప్రతి బ్యాచ్కి మినిమం 3-4 రిజెక్ట్ చేస్తాను. రిజెక్ట్ అంటే వాళ్ళు డబ్బులు పెట్టడం వేస్ట్, నాది మోటివేట్ అయిపోయి జాయిన్ అవ్వచ్చు, బట్ అండ్ ఆఫ్టర్ 2 months నథింగ్ విల్ హ్యాపెన్. సో అది. సో ఫీజు వచ్చేసి అది కూడా నేనే ఇక్కడ డీల్ చేస్తాను. టోటల్ 1 lakh ఫీ. 1 lakhలో 50,000 ఇప్పుడు పే చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ ట్రైనింగ్.
ప్లస్ అనదర్ 50,000 యూ కెన్ పే ఆఫ్టర్ గెటింగ్ జాబ్. మీకు జాబ్ వచ్చిన తర్వాత పే. అండర్స్టాండ్? సో 23, 24 ఎంత టూ లో ఉన్న మార్కెట్ మీకు తెలుసు కదా. అంత లో ఉన్నప్పుడు కూడా నేను ₹1,00,000 ఫీజు తట్టుకోకుండా బ్యాచ్కి 30 మంది పడ్డారంటే ఆలోచించండి. అమీర్పేటలో 10 మంది పడితే చాలు, బ్యాచ్ స్టార్ట్ చేద్దాం, 20,000 ఫీజు ఇచ్చేసినా పర్వాలేదు అనే స్కోప్లో ఉంది అక్కడ. ఇక్కడ నేను క్వాలిటీ ఇస్తున్నాను, సక్సెస్ ఇస్తున్నాను. సో నేను దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు. సో ఫీజు ఎక్కువ అనుకుని కొంతమంది వెనకాడు వేసి, చాలామంది సార్ అమీర్పేటలోకి వెళ్తే 30,000కి ఇస్తున్నారు, మీరేమో 1,00,000 అంటారు, అక్కడికి వెళ్ళి 30,000 పే చేసి ఒక 3 నెలలు 4 నెలలు హాస్టల్ ఫీజు కట్టి 4 నెలలు వేస్ట్ చేసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది. వర్కౌట్ అవుతాం. అవసరం లేని చోట రూపాయి ఖర్చు పెట్టినా రూపాయి వేస్ట్. అవసరమైన చోట 1,00,000 ఖర్చు పెట్టి 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఫైన్ గైస్. ఒకసారి రవితో మాట్లాడింది ఈరోజు డెమో ముందు వరకు. వన్ థింగ్, ఇప్పటివరకు ఎంతమంది తెలుసు నాకు ఈ కోర్స్కి, ఈ బ్యాచ్కి? రవి ఎన్ని నెంబర్? రవి లేడా? నాకు తెలిసి అన్నట్టుకే ఐ థింక్ 17 or 18 ఐ గెస్. అంటే నా డెమో స్టార్ట్ చేయకముందే రవి ఎంతమంది అయింది పేమెంట్ ఈ బ్యాచ్కి అడ్వాన్స్లు? 18 మెంబర్స్ డెమో అవ్వకముందే పే చేస్తారు. ఈ రోజు రేపు బ్యాచ్ ఫ్రీజ్ అయిపోతుంది. నేను మల్టిపుల్ డెమోస్ పెట్టక్కర్లేదు, మల్టిపుల్స్ కాల్స్ చేయాలి. మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే ఒక కాల్ వచ్చినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పండి, కాల్ రాదు, డిస్టర్బ్ కూడా చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు రండి, లేదంటే రావద్దు. ఫైన్. సో నా సక్సెస్ రేట్ చెప్పాను, ఇవన్నీ డిస్కస్ చేశాను. నౌ లెట్స్ గో విత్ ద క్వశ్చన్స్. ఒకసారి ఆన్లైన్లో క్వశ్చన్స్ తీసుకుంటాను, ఒక 5 minutes ఓపిక పెట్టండి. then వాటర్ బ్రేక్ కాల్ వెళ్ళరండి. సో దెన్ ఐ విల్ టాక్ టు యూ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్. సో ఆన్లైన్ గైస్, సో లెట్స్ స్టార్ట్ యువర్ క్వశ్చన్స్. సో సార్ కొంతమంది ఫ్రెషర్స్ గురించి అడిగారు వినిపిస్తుందా? గైస్, అది కూడా ఒకసారి డీల్ చేస్తాను. ఐ ఫర్గట్ ఇట్. యాక్చువల్గా ఫ్రెషర్స్కి నేను అసలు ఎంటర్టైన్ చేయను, నా కోర్సులో జాయిన్ అవ్వండి అని అడగను, ఎంటర్టైన్ చేయను. కానీ లాస్ట్ ఒక 6 months నుంచి ప్రతి బ్యాచ్కి 3-4 ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ కజిన్స్, వాళ్ళ ఫ్రెండ్స్, చుట్టాలు ఎవరో ఒకళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇదే ఉంటుంది, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్, వెళ్ళి జాయిన్ అవ్వని. సో అలా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి జాబ్ 2 to 3 months వస్తుందా అంటే జనరల్గా 2 + 2 months చెప్తాను ఫర్ ఎవరి వన్. 2 months కంప్లీట్ ట్రైనింగ్. 3rd month ఫెయిల్, 5 interviews. ఇదే నేను చెప్పిన చెప్పి ఫాలో అవ్వమన్నారు కదా, 5 interviews ఫెయిల్ అవ్వండి, దట్స్ ఇట్. మీరు ఫెయిల్ అవుదామని ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు, మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఫియర్ ఉంటుందా? నథింగ్. చాలా క్యాజువల్గా చేస్తారు. అక్కడ ఏమి ఇంప్రూవ్ అవ్వాలి? ఫస్ట్ టు సెకండ్, సెకండ్ టు థర్డ్, థర్డ్ టు ఫోర్త్, ఫోర్త్ టు ఫిఫ్త్. ఈ ప్రాసెస్లో మీకు తెలియకుండానే మీకు స్కిల్ అప్గ్రేడ్ అయిపోతుంది. మీ ఫియర్ పోతుంది. ఇంటర్వ్యూ అంటే ఆ క్యాజువల్, ఓకే అటెండ్ అవుదాం అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ రావడానికి 3rd month పోతుంది. 4th monthలో యూ విల్ గెట్ ద ఆఫర్స్. అలానే 3rd monthలో రావని చెప్పను, 3rd monthలో కూడా చాలా మందికి వస్తాయి. బట్ లీస్ట్ 3rd month తీసి పడేయండి. ఫెయిల్ ఆఫ్ ఇంటర్వ్యూస్, దట్స్ ఇట్. అండ్ లెర్నింగ్ అంటే స్పెషల్ క్లాసెస్ అంతా ఇక్కడ జరుగుతాయి. దెన్ 4th monthలో మినిమం 2 to 3 ఆఫర్స్తో వస్తారు బేస్పై. నా స్టూడెంట్స్కి ఒక ఆఫర్ కొట్టిన నేను సక్సెస్ఫుల్ లెక్క చేయను అసలు. 3 ఆఫర్లు కొట్టి మాట్లాడు, 3 ఆఫర్లు కొట్టి నా దగ్గరికి వచ్చి సార్ ఏ ఆఫర్ కొట్టి 3 వచ్చి ఇందులో జాయిన్ అవ్వాలి, ఏది బెటర్ నా దగ్గర డిస్కషన్ పెట్టాలి. అది నాకు కావాల్సింది. సార్ నాకు కాల్ రావట్లేదు, నా ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను, నా జాబ్ రావట్లేదు అనేవాడు రాదు, నా దగ్గర రావద్దని చెప్తాను. కాల్స్ ఉన్నాయి, ఇప్పుడు టైం పెడితే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతుంది, ఫెయిల్ అవ్వదు సెలెక్ట్, దట్స్ ఇట్. కానీ ఫ్రెషర్స్కి వచ్చేసరికి నేను ఏం చెప్తానంటే 2 months ట్రైనింగ్ కదా, 2 + 4 పెట్టుకోండి, రండి. కోర్స్ అయిపోయినా డైలీ ఇన్స్టిట్యూట్కి రండి, నెక్స్ట్ అటెండ్ అయ్యే బ్యాచ్లో క్లాసెస్ వినండి, ఇంటర్వ్యూ జరుగుతుంటే అబ్జర్వ్ చేయండి, ఏం క్వశ్చన్స్ అడిగారు, ఏంటి, ఏ కంపెనీ ఎలా నడుస్తుంది, సో అన్ని అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా ఫ్రెషర్ విల్ ఆల్సో లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత ఏదైనా ఒక ఇంటర్వ్యూ వస్తే కొట్టేస్తారు జాబ్. రీసెంట్గా IBMలో 5.5 lakhs మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు. ఫ్రెషర్స్ కూడా వచ్చినాయి జాబ్స్. ఫ్రెషర్స్కి వచ్చేసరికి 4 to 8 lakhs వరకు వచ్చిన ప్యాకేజెస్. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళలాగా వితిన్ 2 monthsలో జాబ్ వచ్చేస్తాను ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ 25 మార్కెట్ విల్ బి వెరీ గుడ్. యుఎస్లో మొత్తం రూలింగ్ పార్టీ చేంజ్ అయింది, ట్రంప్ వచ్చాడు, సో మార్కెట్స్ బాగుంటాయి అంటున్నారు. బట్ ఫ్రెషర్స్ కూడా మార్కెట్ February, March నుంచి బాగుంటుంది, ది ఎక్స్పెక్టేషన్. సో ఫ్రెషర్స్ ఎవరిని ఉంటే ఇట్స్ అప్ టు యూ, మీరు జాయిన్ అవ్వాలి వద్దా మీ ఇష్టం. కానీ
వెళ్ళి మీరు పైథాన్ ఫుల్ స్టాక్ లేకపోతే జావా ఫుల్ స్టాక్ జాయిన్ అవుతారు. ఎంతమంది ఉన్నారు? నెలకు 1,00,000 మంది బయటకు వస్తున్నారు తెలుసా మీకు? మినిమం అన్ని ఇన్స్టిట్యూట్లు ఇండియాలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 10,000 జాబ్స్ ఉన్నాయి అనుకోండి. లక్షలో 10,000, 1:10:1. ఫ్రెషర్స్ ఎక్కడ స్కోప్ ఉంది? ఇక్కడ అసలు ఈ కోర్స్ వచ్చిన ఫ్రెషర్సే ఉండరు. 100 మెంబర్స్ టచ్ చేస్తే ఒక్కడు కూడా దొరకండి. ఇన్ని టెక్నాలజీస్ వచ్చిన వాళ్ళు, ఒక డేటా వేర్హౌస్, ఎస్క్యూఎల్, పైథాన్ స్క్రిప్టింగ్, డేటా ప్రాసెసింగ్, స్పార్క్, క్లౌడ్ కంప్యూటింగ్, ఓకే, ఇన్ని టెక్నాలజీస్ టూల్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ టూల్స్ వచ్చిన ఫ్రెషర్స్ దొరకరు. మీరు ఏ ఇంటర్వ్యూ కానీ వెళ్ళి మీ రెజ్యూమ్ మొత్తం చూసాడంటే వాడు చేసుకుంటే ఎక్కడో చోట ఫిట్ అయిపోతారు. అదే అడ్వాంటేజ్ ఫ్రెషర్స్కి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్స్ గైస్. నెంబర్ ఆల్రెడీ సార్ సతీష్ ఉందండి సార్ మీకు, వినిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఉంది, మాట్లాడండి. నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడాలంటే 789కి నెంబర్ కాల్ చేయండి, ఆ నెంబర్కు మాట్లాడచ్చు. సతీష్ సార్ 789. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ ఫస్ట్ లో మాట్లాడారు కదా ఒకరు ప్లేస్ అయిన తను. ఆ, సో తను 9th బ్యాచ్ అని చెప్పారు కదా, 2021 పాస్డ్ అవుట్. మరి ఇంత టైం ఎందుకు పట్టింది సార్ తనకి ప్లేస్ అవ్వడానికి? ఆల్రెడీ జాయిన్ 3 నెలలు అయింది, 3 శాలరీలు కూడా తీసుకున్నాడు. ఓకే, అంటే ఆఫర్ లెటర్ లేట్ వచ్చిందా? ఆఫర్ లెటర్ లేట్ కాదు, జాయిన్ ట్వంటీ అయిపోయాడు ట్వంటీ వన్ ఆల్రెడీ. పాస్డ్ అవుట్ అని చెప్పారు కదా, 9th బ్యాచ్. ఇప్పుడు 34th బ్యాచ్ జరుగుతుంది కదా సార్, అందుకు. 22 బ్యాచ్ కదండి. ఓకే, మీరు నేను ట్వంటీ ఇందాక వన్ చెప్పాను మీద అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా ద క్లాక్ ఏంటంటే ఫస్ట్ 18 బ్యాచెస్ ఐ హావ్ కంప్లీటెడ్ విత్ అనదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్. నేను చాలా మంది ఓకే. తెలుసు. ఓకే, ఆఫ్టర్ దట్ ఐ హావ్ స్టార్టెడ్ విత్ వారాహి. అక్కడ నుంచి మళ్ళీ 01 కింద స్టార్ట్ చేశాను క్యాలిక్యులేషన్ కొంటాకి. ఇప్పుడు 16th బ్యాచ్. ఈ తనకి 16లో కెరియర్ గ్యాప్ 9. ఏమైనా ఉందా సార్? ఉందండి. ఇట్ డిడ్ నాట్ వర్క్ ఎనీవే. ఓకే ఓకే ఆ సార్, అదే కైండ్ ఆఫ్ థింగ్స్ దానికి. నేను నెక్స్ట్ క్లాస్లో డీల్ చేస్తాను. ఇప్పుడు డెమో కాబట్టి నేను మాట్లాడను. మీరు ఎప్పుడు పాస్ షూర్ అయ్యారు, షూర్ ఎలా డీల్ చేయాలి, ఏంటి గ్యాప్స్, ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఐ డోంట్ వాంట్ డిస్కస్ షూర్. ఇట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎనీ అదర్ క్వశ్చన్స్? సతీష్ సార్ వినబడుతుందా సార్? శంకర్ చెప్పండి. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ ఇప్పుడు డెమో అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ ఉంటాయి సార్? ఐ మీన్ నెక్స్ట్ డెమో వీక్ స్టార్ట్ అవుతుందండి. అప్రాక్సిమేట్గా క్రిస్మస్ తర్వాత 26 కదా, 5th కదా, 27th అనుకుంటున్నాను. యూ విల్ గెట్ ద అప్డేట్. బ్యాచ్ అయితే ఈ రోజు రేపులో ఫ్రీజ్ అయిపోతుంది. ఎలా ఫ్రీజ్ అయిపోయిన ఉన్నాయి? వెంటనే మీకు ఫస్ట్ వాళ్ళ బిగ్ కాల్ డేటా రికార్డింగ్స్ వస్తాయి. ఓకే. రికార్డింగ్స్ స్టార్ట్ చేసాను చూడటం. అట్లీస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికి ఒక 5 to 10 అయినా కంప్లీట్ చేయండి. వండర్ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, మీ బేస్ సెట్ అయిపోద్ది అనమాట. ఇది బిగ్ డేటా క్లాసెస్ ఎక్కడ సార్? ఆఫ్టర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత రికార్డింగ్స్ ఇస్తారా మీరు? లేదు, ఇప్పుడు ఆల్రెడీ పేమెంట్ చేసిన అందరికీ 20 మెంబర్స్కి వెళ్ళిపోయింది, నిన్న వెళ్ళిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు పేమెంట్ పే చేసిన చేస్తారు ఇమీడియట్ విత్ ఇన్ 10 minutes వాళ్ళకి బిగ్ డేటా రికార్డింగ్స్ వెళ్ళిపోతాయి. ఇంకా మీకు టైం ఉందనుకుంటే ఎస్క్యూఎల్ ఆల్రెడీ అప్లోడ్ చేసాము. లాస్ట్ 3 years ఎప్పుడు అప్లోడ్ చేయాలి? ఫస్ట్ టైం వీ హావ్ అప్లోడెడ్ ఆల్ ద ఎస్క్యూఎల్ క్లాసెస్. మరి మళ్ళీ అది క్లాస్ ఆల్రెడీ పెట్టాను, మీరు ఫాలో అవ్వండి. సార్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ కూడా ఇస్తారా అన్నాను. ఈ రికార్డింగ్స్ వినండి. అట్ ది సేమ్ టైం బిగ్ డేటా రికార్డింగ్స్ మీకు వస్తాయి, స్పెషల్గా సపరేట్గా వస్తాయి, యూట్యూబ్లో కాదు. అవి కూడా చూడండి. కాదు సార్, మేము అడిగిన డౌట్ ఏంటంటే ఇప్పుడు బిగ్ డేటా క్లాసెస్ రికార్డింగ్స్ ఇస్తున్నారు కదా, వాటి క్లాసెస్ చెప్పరా అని చెప్తాను అడుగుతాను. చెప్తాను ఉంటాయి. ముందు ఒకసారి నేర్చేసుకుంటే రికార్డింగ్స్ వింటే తర్వాత నేను 4-5 క్లాసెస్ చెప్తా వాటిపైన. ఇప్పుడు ఎస్కేల్ ఇక్కడ వినమంటున్నాను, అలా అని చెప్పి ఎస్కేల్ ఉండదనుకోవద్దు. మళ్ళీ ఎస్కేల్ స్టార్ట్ అవుద్ది. ఈ 10 daysలో మీరు ఎస్కేల్ ఒకసారి బిగ్ డేటా విన్నారంటే నెక్స్ట్ రియల్ క్లాస్కి వచ్చేసరికి అప్ టు ద మార్క్ ఉంటారు. ప్రాక్టీస్ ఒకటి ఇస్తే సార్ 4 ప్రాక్టీస్ చేయగలుగుతారు. అప్పుడే ఫస్ట్ టైం అన్నారని 10 అర్థం చేసుకుని దాన్ని డైజెస్ట్ చేసి ప్రాక్టీస్ చేయాలంటే టైం సరిపోకపోవచ్చు. ఇక ముందు వినండి అంటారు. ఎనీ ఓకే అదర్ సార్. క్వశ్చన్స్? హలో హాయ్ సార్. సార్ గూగుల్ యా, హలో బ్యాచ్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ ఉంటుంది గైస్, 100% ఉంటుంది. మీకు వాట్సాప్ గ్రూప్స్ చూడొచ్చు. మీరు 14 బ్యాచ్, 15 బ్యాచ్, 16 బ్యాచ్, జీసీపీ అన్ని బ్యాచ్కి జీసీపీ గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్లో ప్రతిదీ డిస్కస్ చేయొచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నుంచి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని ఎలా డీల్ చేయాలి, ప్రతిదీ ఉంటుంది. మీరు ఇక్కడ ఏం ఆలోచించక్కర్లేదు. ఒకసారి మీరు కమిట్మెంట్తో నా దగ్గరకు వస్తే మీకు జాబ్ కొట్టడానికి కావాల్సిన ప్రతిదీ నేను డీల్ చేస్తాను, నేను టేక్ కేర్ చేస్తాను. హాయ్ సార్. హలో యా, హాయ్ అండి. ఫీజ్ ఎంత సార్? ఫీజు టోటల్ 1 lakh అండి. ఇప్పుడు 50,000 పే చేయాలి, జాబ్ వచ్చాక 50,000 పే చేయాలి. నా ఛాలెంజ్ ఏంటంటే మీకు 10 LPA పైన వస్తేనే 50 పే చేయండి. 9 lakhs వచ్చింది సార్, నాకు 9 వచ్చిందని చెప్పండి. ఐ నీడ్ నాట్ పే 1 rupee ఆల్సో.
ఛాలెంజ్ చేసి చెప్తున్నా 10 lakhs మీరు అడగకుండా ఇస్తారు. సార్ ఇప్పుడు గూగుల్ స్పానర్ అండ్ డిబిటి టూల్ వాటి గురించి కూడా చెప్తారా ఇందులో? స్పానర్ మనకు అవసరం ఉండదండి. స్పానర్ గురించి జస్ట్ ఓవర్ ఇస్తాను. క్లౌడ్ ఎస్క్యూఎల్, క్లౌడ్ స్పానర్. ఓకే. డీబీటీలో DBT మనం చేసేదంతా బిగ్క్వరీలో చేస్తాము. డీబీటీ స్పెషల్గా అక్కడ. డిబిటి టూల్ అని ఉంటుంది, డీబీటీ టూల్, డేటాబేస్ టూల్ ఐడియా ఉంది. డేటా ఫ్రేమ్ టూల్. యా, అది కూడా యూజ్ చేస్తా చెప్తారా మీరు? అది చెప్పండి, అవసరం లేదు. ఇక్కడ నేను 2 monthsలో మీరు జాబ్లో మీరు సెటిల్ అవ్వాలంటే ఏమేమి కావాలో అవి మాత్రమే చెప్తాను. నాకు ఆల్మోస్ట్ ఒక 70 to 80 టూల్స్ వచ్చి బిగ్ డేటాలో మనం డిస్కస్ చేసే 5 టూల్సే. అన్నీ చెప్పడం స్టార్ట్ చేశాను అనుకోండి, టైం ఎక్కువైపోతుంది, ప్లస్ మీకు హ్యూజ్ హెవీ అయిపోతుంది బ్రెయిన్కి. యూ కెనాట్ హ్యాండిల్ దట్. రియల్ థింగ్స్ మర్చిపోతారు. బేసికల్గా నేను వర్కింగ్ ప్రొఫెషనల్, నాకు అర్థమైంది. రిక్వైర్మెంట్ ఉంది. డీబీటీ అనగానే మీరు వర్కింగ్ అని అర్థమైంది. నాకు లాస్ట్ మూడు బ్యాచెస్లో 7 members జీసీపీ డేటా ఇంజనీర్ జాయిన్ అయ్యారు. తెలుసా మీకు? జీసీపీ డేటా ఇంజనీర్స్, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 1 to 2 years చేస్తున్నారు. నౌ దే వాంట్ టు స్విచ్ ద అదర్ కంపెనీ. వాళ్ళు 2 yearsలో నేను చెప్పే 6-7 tools ఒకటే టూల్ వాడుతున్నారు. బయట ఇంటర్వ్యూకి వెళ్తుంటే అన్ని టచ్ చేస్తారు కదా, రావట్లేదు. ట్రై చేసి 2-3 నెలలు ట్రై చేసి నా వీడియో చూసి వచ్చి జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యారికి వచ్చి 100% ఐక్యూ 15 లక్షల వాళ్ళు 28 లక్షలు ఇస్తుంది ప్యాకేజ్ ఒక అతను. జీసీపీ డేటా ఇంజనీర్సే జాయిన్ అవుతున్నారు నా దగ్గర. ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది. బిగ్ డేటా ఇంజనీర్స్ ఒక పర్సన్ జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు ఇందులో ఉన్నారో లేదో తెలియదు. బెంగళూరు హాస్టల్లో లంచ్ చేస్తున్న, డిన్నర్ చేస్తున్న, పక్కన ఎవరు మాట్లాడుకుంటున్నారంట. క్లౌడ్ కంప్యూటింగ్ బాగుంది, డేటా ఇంజనీరింగ్, హైదరాబాద్లో వారాహి అని బాగా చెప్తున్నారంటే అది విని తను ఫోన్ చేసి మాట్లాడి తీసుకెళ్ళి. ఆస్ట్రేలియా నుంచి 2 ఉన్నారు, యుఎస్ నుంచి 1 ఉన్నారు. అలాగే ఫీజు కట్టేశారు వాళ్ళు. యుఎస్లో అతనికి మన మార్నింగ్ 9:30, అతనికి మా నైట్ 11 అంట టైం జోన్. 11 to 12:30 అన్నారు మిడ్ నైట్. స్టిల్ షీ ఆర్ హీ, ఐ డోంట్ నో. అక్కడ కూడా తెలుస్తుంది మార్కెట్. లైక్ దూరంగా ఉన్న వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు. Hi, sir. Hello. యా, హాయ్, చెప్పండి. Am I audible, sir? యా, ఎస్. So, sir, is it possible to join after January? యా, మీరు January 1st తర్వాత అయితే జాయిన్ అవ్వచ్చు. అప్పటి వరకు 2-3 classes ఏమైనా ఉంటే రికార్డింగ్స్ ఉంటాయి, మీరు ఆన్లైన్లో కూడా వినొచ్చు. యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ దాట్. బట్ Okay, and what? బ్యాచ్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. ఫ్రీజ్ చేసుకోండి, నెక్స్ట్ టైం జాయిన్ అవ్వండి. Sorry, sir. Can you please say it in English? యా, యూ కెన్ జాయిన్ మేబీ ఆఫ్టర్ Jan 1st ఆల్సో. Okay. Okay, but So, you have to register yourself before freezing the batch. okay, and one more doubt, sir. During the training period, we'll be getting laptops, or we have to bring our laptop Yeah, for the. laptop is required. But only ఒక Okay. ల్యాప్టాప్ ఉంచాలి. కాన్ఫిగరేషన్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. అంతా క్లౌడే కాదు మనం యూజ్ చేసేది. హై స్పీడ్ ఇంటర్నెట్ కావాలి, జస్ట్ ల్యాప్టాప్. ఈవెన్ 4 GB RAM ఆల్సో ఫైన్. 8 ఉంటే బెటర్. దట్స్ ఆల్. So we have to bring our laptop, right? Yes. Okay, sir. Okay. Thanks. Any more questions from online? Sir, Hi, sir. how many people for one batch? Yes, Reza. Sorry. How many people in a batch, sir? Around 30 to 35 అండి బ్యాచ్. Okay. 30 to 30. లాస్ట్ బ్యాచ్ అయితే ఓవర్ఫ్లో అయింది, 40 వరకు వెళ్ళిపోయారు. నేను చాలా వరకు రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఎవరు ఇన్స్టిట్యూట్లో Okay. రిజెక్ట్ చేయడు. ఎంతమంది వస్తే అంతమంది జాయిన్ చేసుకుంటారు. బట్ ఐ ట్రై టు రిజెక్ట్. కానీ కొంతమంది, సార్ నాది అక్టోబర్ ఎండ్కి లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది, నవంబర్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది, డిసెంబర్కి వచ్చాను, మీరు నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళమంటే నా వల్ల కాదు, ఇంకా టైం గ్యాప్ పెరిగిపోతుందని రిక్వెస్ట్ చేస్తే అలా 2 జాయిన్ చేయించుకున్నాను లాస్ట్ బ్యాచ్లో. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్తో కొంచెం అటు ఇటు అవుతుంది. అరౌండ్ 30-35, అంతకు మించి నాకు ఇంట్రెస్ట్ లేదు కూడా. ప్లీజ్ సార్ ఇప్పుడు మ్యాక్బుక్ ఉన్నా సరిపోతుందా సార్? ఆండ్రాయిడ్ ల్యాప్టాప్ లేదు, ఎనీథింగ్ ఇస్ MacBook ఫైన్, ఉంది. ఎనీథింగ్ ఇస్ ఫైన్. బ్రౌజర్ బేస్డ్ ఉంది, చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాము. ఓకే. హాయ్ సార్. యా, హాయ్ రాజేష్. యా సార్, నాది 9 years ఎక్స్పీరియన్స్ ఉంది టెస్టింగ్లో అండ్ మాన్యువల్ టెస్టింగ్. సో ఇప్పుడు నేను వర్కింగ్ ప్రొఫెషన్, సో నా టైమింగ్స్ ఎట్లా సార్ మేనేజ్ చేసుకోవాలి ఇన్ కేస్ నేను జాయిన్ అయినా? వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవుతానండి. ఇది ప్రతి బ్యాచ్లో ఇప్పుడు 10 మంది ఉన్నారు వర్కింగ్ వాళ్ళు. మీరు ఏంటంటే మార్నింగ్ 9:30 to 11 కదా క్లాసు, 9:30 నుంచి 10:30 వరకు జాయిన్ అయిపోతున్నారు. 10:30కి వాళ్ళు స్క్రమ్ మీటింగ్ కానీ లేకపోతే వర్క్ స్టార్ట్ అయిన ప్రాక్టీస్ మూవ్ అవుతున్నారు. ఏదోలా మేనేజ్ చేస్తున్నారు ఆన్లైన్లో. సాటర్డేస్ అయితే క్లాస్ రూమ్కి వచ్చేస్తున్నారు. మిడిల్లో వీక్లో కూడా ఎప్పుడన్నా ఆఫ్ ఉన్నా ఏదో ఒకలాగా మేనేజ్ చేసుకుని వస్తున్నారు. సో నేను చెప్పే అదే మీరు స్పీడ్కి అంటే హై స్పీడ్ ఉండదు, నార్మల్ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఐటీ వాళ్ళు ఈజీగా అందుకోగలరు. ఒక క్లాస్ మిస్ అయినా
ఒక గంట అరగంట విని ఒక అరగంట డ్రాప్ అయిపోయినా దే కెన్ మేనేజ్. మీరు ఒకటే ఇంకా ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి. ప్రతి క్లాసు మీకు బై 2 PM రికార్డింగ్ వచ్చేస్తుంది. ఈరోజు క్లాసు మీరు విన్నవాళ్ళు సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ వినండి. మార్నింగ్ ఆఫ్ విన్నాక మేబీ ఆఫీస్ క్లాస్లో కాల్లోకి వెళ్ళిపోయారు. అగైన్ యూ కెన్ వాచ్ దట్ మీద ఆఫ్టర్నూన్ ఈవినింగ్. రికార్డింగ్స్ ఉంటాయి. 3 నెలల వరకు మీకు రికార్డింగ్స్ నేను ఇస్తాను. సో డోంట్ వరీ. కానీ టెస్టింగ్ ఆల్రెడీ మీరు 9 years ఉన్నారంటే ఇది చాలా కేక్ వాక్ మీకు జాబ్ కూడా. బట్ డిఫరెన్స్ ఈజ్ హై ప్యాకేజ్ వస్తుంది. నెక్స్ట్ 10 years వరకు మీరు మార్కెట్లో హ్యాపీగా ఉండొచ్చు. చూసుకోవాల్సిన పని లేదు. నా జాబ్ ఉంటుందా పోతే అనే కాన్సెప్టే ఉండదు. 10 years గ్యారంటీ ఇవ్వలేదు. 10 years తర్వాత మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకుంటారు బేసిక్. టెస్టింగ్లో 9 years వరకు పర్లా 10, 11, 12 వచ్చేసరికి 3-4 years వాళ్ళు టెస్టర్స్ వస్తారు. వాళ్ళు 6 లక్షలు 7 లక్షలకు వస్తారు. నీకు ఎందుకు ఇస్తారు ప్యాకేజ్ 15-20కి వెళ్ళాలి నువ్వు. అవును కదా. అదే డేటా ఇంజనీర్స్కి అయితే నా దగ్గర 4.2 years ఎక్స్పీరియన్స్కి 28 lakhs ప్యాకేజ్ వచ్చు. అండర్స్టాండ్ డిమాండ్ షూట్ 5 years ఎక్స్పీరియన్స్. ఓకే. Hello, sir. ఎనీ అదర్ క్వశ్చన్స్? Sorry to interrupt. This is Venkat. Hello. Sir, is I audible, sir? యా చెప్పండి. Yes, sir. Sorry to interrupt you, sir. యా చెప్పండి వెంకట్. Sir, basically, see, for example, when we are getting a job in the IT sector, so the people will be checking our the experience background. So, as you stated, like freshers, like 2 to 3 years, they will get a minimum kind of a salary. When coming to the salary, like it's 5 years, so they will see the skill set as well, right? Like యా how, గాట్ ఇట్. how, మీ క్వశ్చన్ నేను సపరేట్గా డీల్ చేస్తాను. నేను ఈ నెంబర్ కాల్ చేయండి. ఐ విల్ టాక్. okay, sir, sure, sir. నెక్స్ట్ క్లాస్లో డీల్ చేస్తాను ఈ క్వశ్చన్. I will make this. ఓకే. Sir, బట్ the మీరు number, ఫ్రెషర్గా జాబ్ అనేది రాదు. క్వశ్చన్ ఏంటంటే 22, 21 పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫ్రెషర్గా ట్రై చేయొచ్చా? నో. స్ట్రైట్ ఆన్సర్ రాదు జాబ్. మీరు ఎక్కడ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు తెప్పిస్తాను జాబ్ ఫ్రెషర్గా అంటే నమ్మద్దు. sure, sir. I will just give a call to this number. ఓకే. యా ఐ విల్ టాక్ టు యూ మేబీ సపరేట్. Sure, sir. ఎవరైనా Thank you, 1 to thank 1 you. మాట్లాడాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఆఫ్టర్ 1 hour ఐ కెన్ టాక్ టు యూ. ఈ 1 hourలో మీతో మాట్లాడతాను. దెన్ ఐ కెన్ టాక్ Thank you, sir. పీపుల్. ఆన్లైన్ పీపుల్కి ఎవరికైనా డౌట్ వస్తే ఇన్స్టిట్యూట్కి రండి, చూడండి, నాతో మాట్లాడి జాయిన్ అవ్వండి. సార్ am I కాన్ఫిడెన్స్. audible? Sir, am I సారీ. audible? ఎస్. నేను 2024 పాస్డ్ అవుట్ ఫ్రెషర్ సార్. అయితే ఇప్పుడు చాలా మీరు ఫ్రెషర్గానే వెళ్ళాలి. 24 పాస్ అవుట్. అయితే ఇప్పుడు చాలా వరకు ఎక్స్పీరియన్స్డ్ పీపులే మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు కదా. మీరు చెప్పే క్లాసెస్ ఫ్రెషర్స్ కూడా అర్థమవుతాయా? 100% అర్థమవుతుంది. సో ఫ్రెషర్స్గా అంటే గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 100 మంది ఫ్రెషర్స్ జాయిన్ అవుతారు. ఫుల్ స్టాక్ ఇది. మీతో పాటు ఉన్న 100 మంది మీ మైండ్ సెట్ ఉంటుంది, జస్ట్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. బట్ ఇక్కడ ఉన్న 30 మందిలో 20 మంది క్లాస్కి వస్తారు. 20 మందిలో ఐటీలో వర్క్ చేస్తూ 20-30 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు వస్తారు. మీ పక్కన కూర్చుంటారు. యాజ్ ఎ ఫ్రెషర్ యూఆర్ డీలింగ్ విత్ దట్ పర్సన్. ఒక 5-6 years నాన్ ఐటీలో వర్క్ చేసి మెడికల్ ఫీల్డ్, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చేసి వస్తారు. వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. ఓకే. వేరే వేరే బిజినెస్లు చేసి లాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఊర్లో తలెత్తుకుని తిరగలేక ఇంట్లో వాళ్ళు గొడవ పడలేక వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో డీల్ చేస్తారు. ఫ్రెషర్స్ వస్తారు. ఇన్ని కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరూ ఒకరితో ఒకరు డిస్కషన్ ఉంటుందా. విల్ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, నాట్ ఓన్లీ స్కిల్. ఫ్రెషర్స్కి అదే అడ్వాంటేజ్. అండర్స్టాండ్. సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలో కూడా నేర్చుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. జాబ్ అనేది మేబీ లేట్ అవ్వచ్చు. నేను స్ట్రైట్ ఫర్ నేనే చెప్తాను. ఎనీ అదర్ క్వశ్చన్? హలో Sir, is there any upcoming batches in March or April? ఇదండి ఒకసారి రేవతి. Upcoming batches in Yeah, March or April? ఎవ్రీ మంత్ ఒక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ ఎండ్ స్టార్ట్ అయిందిగా, మళ్ళీ జనవరి ఎండ్ స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు లాస్ట్ మంత్ ఈ మంత్ జనవరికి అడ్వాంటేజ్ ఏంటంటే జనవరి ఫిబ్రవరి అంటే మీకు బ్యాచ్ అయిపోతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ రెజ్యూమ్ పెడతారు. మార్చ్లో మార్కెట్ బ్యూటిఫుల్ మార్కెట్ ఉంటుంది. ఇనిషియల్గా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది స్లోగా. మార్చ్ బాగుంటుంది. సో జీసీపీ డేటా ఇంజనీర్కి అయితే అసలు ప్రాబ్లం లేదు. చూసారుగా డిసెంబర్ 20 తారీఖు ఎలా ఉన్న ఇంటర్వ్యూస్. మీరు 27 రండి, మినిమం 10 ఇంటర్వ్యూలు జరుగుతాయి. 28, 27లో కూడా, క్రిస్మస్ అయిన తర్వాత కూడా. సో అలాంటిది Sir, మార్చిలో ఎలా ఉంటుందో ఆలోచన. hiring ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు రోల్ డేటా మోడల్స్ ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని టూల్స్. ఇప్పుడు మీరు ఓన్లీ 5 tools నేర్పిస్తున్నారు కదా. సో
ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద మేము వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుందా ఒకవేళ లైవ్గా మేము వస్తుంది 100%. ఓకే లేకపోతే ఇంతమంది సెలెక్ట్ అయ్యి జాబులు చేస్తున్నారంటే అర్థమైంది కదా. ఎవరు బ్యాక్ కావాలి అడగండి, జాబులు చేస్తున్న వాళ్ళు అడగండి, మీరు వర్క్ ఈజీగా మేనేజ్ చేయగలుగుతున్నారు లేదా, ఈజీలీ మేనేజ్. ఓన్లీ థింగ్ హలో కమిట్మెంట్ ఫర్ 3 months పర్ డే 6 to 8 hours. ఇది ఒక్కడే మైండ్లో పెట్టు. ఓకే గైస్, లెట్స్ స్టాప్ ద సెషన్ నౌ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కాల్లో మాట్లాడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. లెట్స్ స్టాప్ ద రికార్డింగ్.